అందరికీ నమస్కారం అండి. ఈరోజు 31వ తేదీ మే నెల 2026 సంవత్సరం. జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈ జూమ్ సెషన్ కండక్ట్ చేస్తున్నాము. 15వ చాప్టరు 14వ చాప్టర్కి దగ్గరగా ఉంది కనుక దాన్ని ఈ వారం స్కిప్ చేశాము. సో అందువల్ల 16వ చాప్టర్ అయిన శరణాగతి గురించి ఈరోజు సరెండర్ అనే విషయం గురించి మాట్లాడబోతున్నాము. ఇది జీవించే కళ పుస్తకం నుంచి. సాధారణంగా సరెండర్ అనేది అంటే శరణాగతి అనేటువంటిది కొత్త పదమేమి కాదు. బహుళ జనానికానికి చాలా మందికి అలవాటైన పదమే, తెలిసిన పదమే. అయితే దానిలో కొన్ని గంభీరమైన అర్థాలు ఉన్నాయన్నమాట. తెలుసుకోవాల్సిన విషయాలు చాలా లోతుగా ఉన్నాయి. లోపటికంట తరిచి తరిచి చూస్తే మనకే బాధపడుతుంది. శరణాగతులు అనేటువంటి దాంట్లో ఇంత గాఢమైన విషయాలు దాగి ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది అన్నమాట. సో అదేంటో ఈరోజు చూద్దామని అనిపిస్తుంది. సో దయచేసి అందరూ పాల్గొనమని విజ్ఞప్తి చేస్తున్నాను. మొట్టమొదట మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. శరణాగతి ఎవరికి ఇస్తున్నాం? ఎందుకు ఇస్తున్నాం? ఎప్పుడు ఇస్తున్నాం? శరణాగతి భగవంతుడికి ఇస్తామండి అనేటువంటి ఒక భగవంతుడిని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తారు, మేము భగవంతుడికి శరణిస్తాము. అందుకనే సుప్రభాతంలో శరణు ఉంది. కొన్ని కొన్ని పాటల్లో శరణు 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 అంటే పాటలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి భగవంతుడికి శరణిస్తుంటాము. తర్వాత ఒక శత్రువుకి ప్రాణభయంతో శరణిస్తాము. ఇంకా ఇలా అంతులేని జీవితంలో ఎన్నో విషయాల్లో లొంగిపోతుంటాం. చాలామందికి వీలు లేక వాళ్ళ ప్రసన్నం కోసం, లేదా వాళ్ళు మనతో గొడవ పడకుండా చేయడం కోసము. సో ఇదంతా శరణ కింద వస్తుంది. అసలు తెలిసిన మార్గాలన్నీ, మనకు తెలిసిన మార్గాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నిష్ప్రయోజనం అయినప్పుడు, అంటే పనికి రాకుండా పోయినప్పుడు, ప్రయోజన రహితమైనప్పుడు, మరో దిక్కు తోచక మనం వాస్తు శాస్త్రజ్ఞుల దగ్గరికి వెళ్తాము. జ్యోతిష్యంలో పరిహారాలు కోరుకుంటాము, పూజలు చేస్తాము, ప్రార్థనలు చేస్తాము, తర్వాత వ్రతాలు చేస్తాము, నోములు చేస్తాము, ఎన్నో చేస్తాము. సో అలాంటప్పుడు మన ప్రయత్నాలన్నీ విఫలమైతే వేరే గతి లేక అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని, అంటే మరొక దిక్కు లేదు తండ్రి, నువ్వే నాకు దిక్కు అని చెబుతూ పొర్లు దొండాలు పెట్టి, ఇంకా హుండీలో మొక్కుబడులు వేసి, ఇంకా నానాయాగి చేసి, మన తాలూకా రక్షణ కోసం మనల్ని కాపాడమని ఆ భగవంతుడిని వేడుకుంటూ చివరికి
త్వమేవ శరణం మమ అన్యథా శరణం నాస్తి అనే పదం వాడతాం. అంటే నిజంగా వేరే శరణం అనేటువంటిది నాకు లేదు అని అనడంలో మనము భక్తితో అంటున్నామా, లేకపోతే దీన అవస్థ అది? ఇది మనం బాగా ఆలోచించాలి. తర్వాత ఎక్కడెక్కడ లొంగుబాటు ఉంటుందో అక్కడ భయం అనేది తప్పకుండా ఉంటుంది. అంటే భయం అనేది దానికి మూలం అన్నమాట. అంటే శరణాగతి ఇస్తున్నాము అంటే లొంగిపోతున్నాము ఒకరికి అంటే, ఒకరికి దాసోహం అంటున్నామంటే మనలో ఏదో భయం ఉంది. ప్రాణరక్షణ కోసమో, ధనరక్షణ కోసమో ఏదో ఒకటి మనకు తెలిసిన దాని యందు పోకుండా నిలబెట్టుకోవడానికి, లేదా అంటే కాపాడుకోవడానికి మనము దానికి అండర్‌లైన్ ట్రూత్ ఏంటి అంటే ఒక భయం ఉందన్నమాట. తర్వాత విచిత్రం ఏంటంటే ఇక్కడ మనం చూడవలసింది ఏ ప్రాపంచిక సుఖాల్లో, ధనములో, తర్వాత బాంధవ్యాలలో, ఆధిపత్యాల్లో, ఆశలు ఇలా అనిత్యమైన ఈ జీవితంలో ఏవి దుఃఖానికి కారణమో, నిజంగా కారణమో వాటినే శాశ్వతంగా కొనసాగించమని దేవుణ్ణి కోరతాం. ఇదంతా విచిత్రం. అంటే ఏది నిజంగా దుఃఖం కలిగిస్తుందో జీవితంలో, వేటికి అంటిపెట్టుకొని ఉంటామో, దేన్ని ఐడెంటిఫై చేసుకొని ఉంటామో, సో దానివల్ల దుఃఖం మాట మాటకి వస్తుందని మనకు తెలుసు. అయినా ఆ తెలిసిన దాన్ని వదలలేకపోతున్నాము. సో అది కొనసాగించమని దేవుణ్ణి కోరుతున్నాం. అదే క్షేమమని భావిస్తున్నాం. ఆ అక్షేమములోనే, ఆ ఆక్రందనతోనే ఏం చేస్తున్నాము? జీవితాన్ని మనం వెళ్ళబుచ్చుతున్నాం కదా! అవునా కాదా? శరణాగతిలో ఒకరు అహాన్ని వదిలినట్టు కాదు. నేను లేను నువ్వే అంటే అహాన్ని వదిలినట్టు కాదు శరణాగతిలో. అది ఒక దీనావస్థ అన్నమాట. ఏమీ చేయలేక గతి లేక తల వంచటం అన్నమాట. అది ఒక దీనావస్థ. అహంకారాన్ని వదలలేదు. నేనుని వదలలేదు. అంటే మనిషి తను చేస్తూ ఉన్న ప్రార్థనాది అన్ని కార్యక్రమాల్లో వ్రతాల నుండి, పూజల నుండి, ప్రార్థనల నుండి ఏం చేయండి. ఆ కార్యక్రమాల్లో నేను అనే తెలిసిన పరిధిలో ఒక బందిఖాన తన మీద తనే విధించుకొని తనకు తానుగా బందీ అయ్యాడు. అందువల్ల స్వేచ్ఛని కోల్పోయి ఒక దుఃఖమయ జీవితంలోకి ప్రవేశించి ఆ జీవితాన్ని, ఆ బ్రతుకుని ఈడుస్తున్నాడు. జీవితం కూడా అనలేము. అటువంటి బ్రతుకుని ఈడుస్తూ భారంగా బ్రతుకుతున్నాడు. ఇదే మతపరమైన జీవితమా? ఇదే భక్తివంతమైన జీవితమా? అసలు భక్తి, మతము అర్పించుకోవడము అంటే ఏంటి అసలు యాక్చువల్‌గా? ఇంకొక విషయానికొస్తే ఇంకా లోతైన మరొక 2 విషయాలున్నాయి. మనము సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పదం తరచూ వాడతాం. అవునా కాదా? ఆత్మగౌరవం. యెస్. దాంతో బతకాలని, సెల్ఫ్ రెస్పెక్ట్‌తో బతకాలని, అది ఎంతో ఉదాత్తమైన, గౌరవనీయమైన గొప్ప గుణంగా భావిస్తాం. చాలామందిం భావిస్తాం. అంటే ఎవరికీ తల వంచకుండా, దీనత్వం లేకుండా, గౌరవంగా బ్రతకాలి అనుకొని జీవించడంలో కూడా నేను అనే అహంకారం లేదా?
ఇది కూడా అహం యొక్క మరో కోణం కాదా? ఇదెందుకు చూడటం లేదు? ఇలా ఉండాలి అని అనుకునే జీవితాన్ని అలా జీవించడంలో తప్పకుండా అహం ఉంది. అంటే అక్కడ నేను ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, అలాగే జీవించాలి అని నిర్ణయం తీసుకొని ఒక జీవితాన్ని జీవిస్తుంది అంటే తప్పకుండా అక్కడ అహం ఉంది. నేను లేని తనంలో ఒక వాస్తవికతలో జీవించినప్పుడు నేను లేని చోట అనుకునేది ఎవరు? నేను లేని చోట అనుకునేది ఎవరు? అనుకునే ఆ తలంపులు లేవు కనుక అది ఒక సహజమైన ఏకాంత జీవితం జీవించడంలోనే ప్రేమ తనకు తానుగా ఒక ప్రత్యేకమైనటువంటిదిగా నిలుస్తుంది. సంపూర్ణమైనది. దాని చర్య డైరెక్ట్‌గా ఉంటుంది. ప్రేమ ఇమ్మీడియేట్‌గా ఉంటుంది. అంటే ఇక్కడ నేను లేను అనుకున్నప్పుడు మరి నేనుతో జీవించడం అనేది ఎలా కుదురుతుంది? అందుకే అంతా నాది కాదు, నేను లేను, నువ్వే చూడాలి అనుకుంటూ మళ్ళీ ఒక నిర్ణయం తీసుకొని జీవిస్తున్నాం కదా! ఇలాగే జీవించాలని. అలాంటప్పుడు మరి అది ఎలా వీలవుతుంది? రెండిటికి విరుద్ధంగా ఒక అర్థం రాలేదా? ఇంకోటి సత్యం అనేది ఎప్పుడూ రాజీ పడదు. కాంప్రమైజ్ అనే పదం వాడతాం. అంటే ఏంటి? కాంప్రమైజ్ అని పదం వాడతాం. అంటే రాజీ అనే పదం. సత్యం ఎప్పుడూ రాజీ పడదు. జీవితంతో రాజీ పడదు. అది నేరైనది. దాని దర్శనములో ఒక అనాలిసిస్ విశ్లేషణ గాని, రాజీ గాని ఉండనే ఉండవు. ఓ పని చేస్తుంది, లేకపోతే చేయనే చేయదు. అక్కడ నిర్ణయం ఉండదు, నిర్ధారణకు రావడం కూడా ఉండదు. 2 ఉండవు. ఎందుకంటే అక్కడ నిర్ణయించేవాడు లేడు. నిర్ధారించేవాడు కానీ లేడు. ఎవరు లేరు. నిర్ణయం, నిర్ధారణ అనేది నిర్ణయించేవాడు ఉంటే కదా! అక్కడ నేను లేకపోతే నిర్ణయించేవారెవరు? నిర్ధారించేవారెవరు? అంచేత కొన్ని పదాలు మనం వాడినవి చాలా జాగ్రత్తగా, నిశితంగా గమనించవలసి ఉందన్నమాట. మరో విషయానికి చూస్తే ఇది చూసాం ఇంతవరకు కూడా. అసలు ఉన్నది క్షేమమా? అక్షేమమా? తప్పకుండా అక్షేమమే. దాని నుండి శాశ్వతంగా తప్పించుకోవడానికి వీలే లేదు. దేర్ ఇస్ నో ఎస్కేప్. ఇదే సత్యం. తప్పించుకునే ఏ ప్రయత్నం చేసినా ఆ దుఃఖం మరింత తీవ్రతరమవుతుంది తప్ప, అణిచివేసే ప్రయత్నం ఏది చేసినా మరింత తీవ్రతరమవుతుంది. తప్పించుకునే ప్రయత్నం చేసినా అది ఎప్పుడూ పూర్తిగా మటుమాయం అవ్వదు. తిరిగి బలంగా వస్తుంది వెనక్కి. అందువల్ల చేయగలిగింది ఏంటి అని అడిగితే ఒక్కటే సమాధానం. నేనేమీ చెయ్యలేనని తెలుసుకోవడం అంతే. చేయగలిగింది ఏమిటి అని అడిగితే నేనేమీ చెయ్యలేను అని తెలుసుకోవడం అన్నమాట. ఉన్నదాన్ని ఉన్నదున్నట్లు ఇష్టాయిష్టాలు మొదలగు ద్వంద్వాలతో గత జ్ఞానంతో ప్రమేయము లేకుండా దర్శించడమే. నా దుఃఖం అనేది ఉంటే దాన్ని ఏదో చేయవచ్చు. కానీ నా దుఃఖం అనేది నిజంగా లేదు. అది భ్రమ. నేనే దుఃఖం అనేది సత్యం. ఈ యథార్థంలోని నిలిచి దాన్ని దర్శించడమే చర్య. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను అనేది కేవలం ఆలోచన కల్పించిన భ్రమే అయినప్పుడు
నేను అనేది కాలములో ఆలోచన కల్పించిన భ్రమ అయినప్పుడు, ఆ ఆలోచనదే నేను అయినప్పుడు, ఆ నేను ఇది నా దుఃఖం అనుకోవడంలో భ్రమలో పరాకాష్ట కాదా? ఆ నేనే భ్రమ. మళ్ళీ ఆ నేను అనుకుంటుంది ఆ నా దుఃఖం అని. నేను లేదు, అది ఉందని భ్రమపడుతూ మళ్ళీ అది నేనే, అది నా దుఃఖం అంటుందన్నమాట. అది భ్రమలో పరాకాష్ట కాదంటారా? ఒక విధంగా చూస్తే అంతా దైవ సంకల్పం ప్రకారమే జరుగుతుందని, తను ఊహించిన విధంగా, కోరుకున్న విధంగా జీవితం ఉండబోదని, మరుక్షణం ఏం జరగబోతుందనేది ఎవ్వరికీ తెలియదు అని తను గాఢంగా నమ్మి భావిస్తుంటాడు మనిషి. తిరిగి తను కోరుకున్న విధంగానే జరగాలని తీవ్ర ప్రయత్నంతో ఘర్షణకి, నిరాశకి, దుఃఖానికి గురవుతుంటాడు. ఎందుకు? ఒక పక్క దైవ సంకల్పం అంటున్నాడు, ఇంకో పక్క ప్రయత్నం అనేది వదలడం లేదు. అందులో నిరాశ, దుఃఖం పోవడం లేదు. ఏంటి వైవిధ్యం? విరుద్ధ విషయాలు. రెండవది, తానే విచ్చలవిడిగా ఎరుక లేకుండా ఇష్టం వచ్చినట్లు జీవించడం వల్లనే సమస్యలు, దుఃఖాలలో మునిగిపోతున్నాడా మనిషి? అవునా కాదా? విచ్చలవిడితనంతో, విశృంఖలంగా తనిష్టానికి జీవితాన్ని జీవించినప్పుడు ఆ మనిషికి దుఃఖం కాక ఏమొస్తుంది? అందుకే సమస్యల్లో కూరుకుపోతున్నాడా? మన ఆలోచన విధానమే నేను అనేది ఉంది. ఆ విధానమే నేను. అదే దుఃఖం. అందువల్ల ఆలోచనామయమైన నేను లేకుండా, అంటే అప్రమత్తతతో, మెలకువతనంతో, ఎరుక ఎరుకతో తనలోకి వచ్చి పోయే ఆలోచనల్ని ఉదాసీనంగా దర్శిస్తే, నేను లేని జీవితంలో నిశ్చలంగా ఎప్పటికప్పుడు ఆ సత్యంలోనే జీవించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఒక మాట మనం తెలుసుకోవాలి. శరణాగతి అంటే తన్ను తాను అర్పించుకోవడం, తన్ను తాను వదులుకోవడం. కానీ తన్ను తాను వదులుకోకుండా నువ్వే నాకు శరణం, నన్ను కాపాడు అని దీనావస్థ మాత్రం కాదు. తన్నే వదులుకుంటే, తానే లేకపోతే ఇంక శరణు చొచ్చేవాడెవడు, శరణు పుచ్చుకునేవాడెవడు? ఇది ఒక అద్భుతమైన, ఒక శరణాగతిలో ఇమిడి ఉన్నటువంటి ఒక సత్యం అన్నమాట. నమస్తే. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు మాట్లాడండి సార్, ఎవరైనా. మాట్లాడండి వెంకట్ గారు. మ్యూట్ తీయండి. ఓకే. ఒక మంచి పాఠం ఈరోజు. శరణాగతి అంటే నన్ను నేను వదులుకోవటం. ఎందుకంటే నన్ను లేతే నేను అనేది ఒక అసత్యం, ఒక అబద్ధం. ఆ అబద్ధం మనకి సొసైటీ నూరిపోసింది. చిన్నప్పటి నుంచి నువ్వు, నీది, ఇన్ ఈ నేను, నాది అనేదే ఈ ప్రపంచాన్ని దుఃఖపూరితం చేస్తుంది.
దీన్ని వదులుకోవటమే శరణాగతి అన్నట్టుగా నాకు తెలిసింది. లాస్ట్ పాయింట్‌లో మీరు చెప్పింది నన్ను నేను చంపుకోవటం. నన్ను నేను నశింపజేసుకోవటం. నేను నాది. నిజానికి నాది అనేది కూడా నేనే. నేను ఎక్స్‌టెన్షన్. నాది. ఇప్పుడు నేను, నా ఇల్లు, నా బిల్డింగు లేతే నా ఆస్తులు, నా పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా ఎక్స్‌టెన్షన్ ఆఫ్ మీ. అవునా? నేనుకి ఎక్స్‌టెన్షన్ నాది. ఈ రెండిటిని కంప్లీట్‌గా నశింపజేసుకోవటం. నా బ్రెయిన్ సెల్స్‌లో దాగున్న నేను, నాదిని నశింపజేసుకున్నప్పుడు నశింపజేసుకోవటమే శరణాగతి అని నాకర్థమైంది. సో, దాంట్లో అది నశించినప్పుడు అంటే ఆ మాయ నశించినప్పుడు ఉన్నదేంటి? ఉన్నది సత్యం. ఆ సత్యం ఎంప్టీనెస్సు లేతే సత్యం లేతే దైవత్వం ఆహ్, అది దాంట్లో బ్రతికితే ఒక నిశ్చలమైన ఆనందం, ఒక అది అంటే ప్రపంచం నూరిపోసిన సుఖ సంతోషాలకు అతీతంగా ఉన్న ఆనందం మనం దర్శించగలుగుతామని నాకు అర్థమైంది గురుగారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది. ఇప్పుడు అడగొచ్చా? లాస్ట్‌లో అడిగేదా? అడగండి, పర్వాలేదు. ఏంటంటే ఇప్పుడు నాకొక చిన్న అంటే ఇదేందంటే ప్రయత్నం వద్దు అన్నట్టుగా కూడా నాకు కనిపిస్తుంది. అంటే మానవ ప్రయత్నం అవసరం లేదు అన్నట్లుగా నాకనిపిస్తుంది. ప్రయత్నం లేకపోతే ఇప్పుడు ఒక పేదరికం నుంచి ఒకడు ఉన్నతంలోకి ఎళ్ళాలంటే అంటే ఆ ఎకనామికల్ సిట్యుయేషన్ గానీ లేతే ఆ సొసైటీ డిస్క్రిమినేషన్ చేసి వాడిని బాధ పెడుతున్నప్పుడు వాడు ఒక లక్ష్యం చేసుకొని కృషి చేసి జీవితంలో పైకొచ్చేసి ఒక తనకు కావలసిన సంపదని సమకూర్చుకోవటంలో ప్రయత్నం లేదా? ఆశయం లేదా? ఒక ధ్యేయం లేదా? వాటిని మనం ఎలాగా అంటే ఈ అంటే తను తను వదులుకున్నప్పుడు మరి ఈ ప్రయత్నాన్ని కూడా వదిలిపెట్టాలి కదా! నా ప్రయత్నం అనేది ఉండకూడదు కదా! నేనే లేనప్పుడు నా ప్రయత్నం ఎందుకుండాలి? ఏది హ్మ్. జరగాలో జరగాలి అని ఒక నిశ్చలమైన మనసుతోటి ఎందుకు ఉండలేకపోతున్నాడు మనిషి? ఎందుకు నేను పరిగెత్తాను. ఎందుకంటే ఇది నా జీవిత చరిత్ర. నేను ఎవరి గురించో మాట్లాడతల. నాకు ఒక అత్యంత పేదరికంలో పుట్టి సో, ఈవెన్ నేను నేవీలో 15 సంవత్సరాలు చేసి, కాలేజీలో ఉన్నప్పుడు కూడా చాలా అవమానాలకు గురయ్యా. సోషల్ పార్టీస్‌లో వాటిటిలో బికాస్ ఆఫ్ మనీ. డబ్బు లేదు. దానికి నేను ధ్యేయం పెట్టుకొని, లక్ష్యం పెట్టుకొని 40 అంటే ఒక 22 సంవత్సరాల క్రితం అమెరికాకొచ్చాక తర్వాత అంటే ఆ పరుగులో నేను కోల్పోయా. జీవితాన్ని కోల్పోయిన మాట నాకు తెలుస్తుంది. నేను అంటే నన్ను నేను హింసించుకున్నానని తెలుస్తుంది. కానీ అట్ ద సేమ్ టైము రిటైర్మెంట్ గాని, పిల్లల్ని ఒక అత్యంతమైన పొజిషన్‌లో పెట్టడం గాని, సోషల్‌గా ఒక స్టేటస్ నాకు నేను సంపాదించుకోవడంలో కృతకృత్యుడినయ్యా. సో, పోగొట్టుకుంది జీవితం. వచ్చింది ఒక ప్రపంచం గుర్తింపు కైండ్ ఆఫ్ సోషల్ స్టేటస్. సో, దీన్ని ఎలాగా మనం సమన్వయం ఎలా చేస్తారు. మనం యాహ్! అర్థం చేసుకోవాలి. అదే. చాలా మంచి ప్రశ్న వేశారు వెంకట్ గారు. నా జీవితంలో కూడా అంటే టీచింగ్ అనే కాదు, మన జీవితాలు కూడా మాట్లాడుకోవాలి. అంటే జీవితంలోనే టీచింగ్ ఉంది. లేకపోతే ఉట్టి టీచింగ్‌గా అది మిగిలిపోతే దాంట్లో అర్థం లేదు. సో, నా జీవితంలో కూడా ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నంతో మీరు చెప్పినట్టే చాలా కాలం బ్రతికాను. అందులో నిరాశకు గురయ్యాను, దుఃఖానికి గురయ్యాను, తర్వాత ఆనందానికి గురయ్యాను అనుకున్నది జరిగినప్పుడు. సో, ఒక్కొక్కసారి జరగనప్పుడు నిరాశ, బాధ కూడా వచ్చింది. ఇలా ఆ జీవితం జీవించి, ఆ జీవితంలో ఉండే మర్మాన్ని గ్రహించాను నేను. తర్వాత కృష్ణమూర్తి గారిది చదివిన తర్వాత ఆహ్, నాకు ఎందుకో ఇందులో ఏదో మర్మం ఉంది. లేకపోతే ఆయన చెప్పరు కదా! ప్రయత్నంలో ప్రయత్నించేవాడున్నాడు అంటున్నారు. మరి ప్రయత్నించేవాడు లేని జీవితం ఒకటి ఉందంటున్నారు. దేర్ ఈస్ ఎ డూయింగ్ వితౌట్ ద డూయర్ అంటున్నారు. అదేంటి యాక్చువల్‌గా? సో, అలాంటిది ఒకవేళ ఉంటే, లేకపోతే అది ఆయనెందుకు మాట్లాడతారు? ఒకరికి సాధ్యమైనది ఇంకొకరికి ఎందుకు సాధ్యం కాదు? అది ఇంకొకరికి సాధ్యం అవుతుందనే కదా చెప్పారు.
లేకపోతే ఎందుకు ఆయన మాట్లాడాలి అసలు? అవసరం లేదు. సో, ముందుగా అసలు ఎరుక అంటే ఏంటి? అటెన్షన్ అంటే ఏంటి? తర్వాత చాయిస్‌లెస్ అవేర్‌నెస్ అంటే ఏంటి? ఇది పదే పదే చెప్తున్నారు. దేన్నైనా దుఃఖమైనా, ఒక భయమైనా, లేకపోతే ఒక పిసినారితనమైన, గ్రీడ్ అయినా, దేన్నైనా దాన్ని వదిలించుకోవాలని అనుకోవద్దు. దాని నుంచి పారిపోకూడదు. అది తప్పు, అది రైటు అని సమర్థించవద్దు. దాన్ని ఖండించవద్దు. కానీ కేవలం దాంట్లో అదొచ్చినప్పుడు దాంట్లో ఉండి, అక్కడ అది ఏం చేస్తుంది? ఏ మూలం నుంచి అది పుట్టింది? దాని నడక ఎలాగుంది? అది ఎక్కడికి తీసుకెళ్ళి ఏ పని నీ చేత చేయిస్తుంది? అది ఎలాగా దాని కదలిక జరుగుతుంది అనేది దాని మీద నిలబడి ఒక్క క్షణం కూడా అప్రమత్తత వీడవకుండా ఒక ఆహ్, అప్రమత్తతకి ఇంగ్లీష్‌లో ఏమంటారండి? ఆహ్, అవేర్‌నెస్సా? లేక ఆ! కాదు. Attention, కేర్ఫుల్ attention. స్పాంటేనియస్ అటెన్షన్. అలర్ట్ అలర్ట్‌నెస్ కరెక్ట్. సో, అలర్ట్‌గా ఉండాలి. సో, అలా ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇమ్మీడియేట్‌గా మీరు ఒక నిశ్శబ్ద స్థితికి చేరుకుంటారు. అప్పుడు చేరుకున్న తర్వాత ఆ నిశ్శబ్ద స్థితి ఏంటి అనేది, దాంట్లో పని చేయడం ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. అంతవరకు ఈ పదాలు మాత్రమే. మీరు చేయండి అన్నారు. నేనది గట్టిగా పట్టుకున్నాను. అంటే ఒక టీచింగ్ ఉంది అంటే అందులో నిజంగా సత్యం ఉందా లేదా తెలుసుకోవాల్సింది నేనే కదా! నేను చదివాను గనక నేను తెలుసుకోవాలి. ఎవరో చదివారు గనక వారు తెలుసుకోవాలి. ఎవరికి వారే. కాబట్టి అంతవరకు అది టీచింగే. దాంట్లో ఒక ప్రబోధ మాత్రమే అది. సో, నేనేం చేశానంటే అక్కడి నుంచి నా కుటుంబాన్ని పట్టించుకోలేదు యథార్థంగా. అప్పుడు చిన్న వ్యాపారం ఉండేది. వ్యాపారాన్ని పట్టించుకోలేదు. దేన్ని పట్టించుకోలేదు. అభద్రతని కౌగిలించుకున్నాను. కౌగిలించుకొని ఎలాగైనా అభద్రత అనేది ఉంది కదా జీవితంలో. ఇప్పుడే ఎందుకు అభద్రత? అభద్రతే నిజం అని చెప్పారు కదా కృష్ణమూర్తి గారు. కౌగిలించుకుంటాను. అది ఏంటో ఎక్కడికి తీసుకువెళ్తదో. పోతే పోనీ జీవితం నాశనం అయితే అవని. ఏది ఎలా జరిగితే అలా జరగని అని ఇంకా ప్రతీదీ కూడా చూడడం మొదలుపెట్టాను. కొండలెక్కాను, ఏకాంతవాసాలు చేశాను, అరణ్యాలకెళ్ళాను. తర్వాత జనాల మధ్య ఉండి చూశాను. పెళ్ళిళ్ళకెళ్ళాను. ఆ బాజా భజంత్రీలో మాటలు వింటూ ఏకాంతంగా ఉండడం అంటే ఏంటి అని కనుక్కోవడానికి చూశాను. ట్రైన్‌లో ప్రయాణం చేసి చూశాను. ఇలాగా ప్రతి మాట ఒకరు ఆడుతున్నప్పుడు ఏమవుతుందో చూశాను. నేను మాట్లాడుతుంటే ఎలా మాట్లాడుతున్నాననేది చూశాను. ఇలాగా గమనం, 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 గమనం సీయింగ్ ఒక్కటే. సీయింగ్ ఒక్కటే ఇంక చాలు. మరేం చదవక్కర్లేదని అన్ని పుస్తకాలు మూసేశాను. ఈవెన్ ఐయామ్ ఎ పూర్ రీడర్ ఆఫ్ కృష్ణమూర్తి. నేనెక్కువ చదవలేదు గ్రంథాలు. ఎందుకంటే అది అవసరం లేదని కాదు. ఈరోజు కూడా నేను చదవటం లేదు. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. చదవవలసింది నన్ను నేనే అని తెలుసుకొని అలాగా చూస్తూ ఉండగా ఒకరోజు ఏదైతే మనం చేరుకోలేమో దేన్నైతే, ఏదైతే తనంతట తానే వచ్చి మనలోనికి ప్రవేశించగలదో అది లోపట ప్రవేశించింది. సడెన్‌గా. ఇంకా అక్కడ పారవశ్యము, ఆనందము, ఏమీ లేని శూన్యత, అపారమైన శూన్యత, నిశ్శబ్దం. అప్పుడు ఆ నిశ్శబ్దం వచ్చిన తర్వాత మీరు ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఒకటే సత్యం. నేను పని చేయటం లేదు. ఆ నిశ్శబ్దములో ఏం చెయ్యాలో ఆ నిశ్శబ్దమే చేయిస్తుంది నా చేత. అది నాకు తెలుస్తుంది. నేను చేయటం లేదని. ప్రతి క్షణం తెలుస్తుంది. అలాగే అది తెలియటం వల్ల ఏమైందంటే జీవితం ఒక్కొక్కసారి నేనేమి చెయ్యకపోయినా నాకు కావాల్సింది అకస్మాత్తుగా జీవితం నాకిచ్చి వెళ్ళిపోతుంది.
ఇచ్చేస్తుంది అంతే. అది ఎలా వస్తుందో, ఏం జరుగుతుందో నాకే తెలీదు. సో, కాబట్టి నల్లేరు మీద నడకలాగా జీవితం హాయిగా ఒక విహంగంలాగా, ఒక పక్షిలాగా విశాలమైన ప్రపంచంలో తిరుగాడుతూ ఉన్న ఒక పక్షిలాగా జీవితం తనకు తానే గ గడిచిపోతుందనమాట. వెళ్ళిపోతుంది. ఏ ప్రయత్నం లేదక్కడ. సో, ఇది జరగాలి అంటే ఇంటలెక్చువల్‌గా రీజనింగ్ ఆపి, మనం చాలా లోతుగా పరిశీలన జరపాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎనాలిసిస్ గాని, రీజనింగ్ గాని, తర్వాత ఏది మనల్ని దరి చేర్చలేదండి తప్పకుండా. ఎందుకంటే మనం ఏమీ తెలియని ఒక అమాయక స్థితిలోనికి వెళ్తేనే అప్పుడు ఆ సత్యం అనేది టేక్ ఓవర్ చేస్తుందనమాట. ఇంతే నేను చెప్పగలిగేది మీకు. అంటే ఏదో వచ్చింది అని అన్నారు. వచ్చిందా? లేక ఉన్న మేఘాలు పక్కకు దులుపుకొని ఉన్నదేదో ప్రకటితమవుతుందా? వచ్చిందని మీకు తెలుస్తుంది. ఎందుకంటే వచ్చిందని నాకు తెలుస్తుంది ఆల్రెడీ ఉంది. హ్మ్. ఆ! హ్మ్. గాట్ ఇట్. ఆల్రెడీ ఉన్నదే. అయితే అది వచ్చింది అని ఎలా తెలుస్తుందంటే ఇది పోవడం వల్ల మీకు తెలుస్తుంది. హ్మ్. గాట్ ఇట్. గాట్ ఇట్. మాటలే తేడా. రైట్ అక్కడ గురుగారు. చాలా బలంగా మీలోకి బ ఒక ప్రవాహంలాగా వస్తుందన్నమాట అది మొదట్లో. ఒక ప్రవాహంలాగా లోపలికి చొచ్చుకొనొస్తుంది. హ్మ్. శరీరం తట్టుకోలేదు ఒక్కొక్కసారి దాని వేగానికి. హ్మ్. హ్మ్. ఎందుకో కన్నీరొస్తుంది. మరెందుకో నవ్వొస్తుంది. ఎందుకో పారవశ్యం వస్తుంది. ఏమీ తెలీదు. అన్నీ జరుగుతా ఉంటాయి. హ్మ్. అద్భుతం. అద్భుతం. నాకు నిజానికి ఆహ్, ఒక అంటే ఒక నిమిషం తీసుకుంటాను ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎందుకంటే నాకు ఈ సంఘర్షణ ఏదైతే ఘర్షణ ఉందో, నా లైఫ్ అంతా ఘర్షణలాగా అనిపించింది. యుద్ధం చేస్తున్న ఫీలింగ్. నేను నేవీలో పనిచేశా. అక్కడికంటే ఎక్కువ యుద్ధం ఎక్కడ జరిగింది. హ్మ్. ఆ యుద్ధం పక్కకు తొలగిన అంటే ఈ 6 నెలల జేకే గారి బోధనల ద్వారా ఆ యుద్ధం పక్కకు తొలగింది. పక్కకు తొలగి హాయ్ అనిపిస్తుంది జీవితం. కానీ పడిపోతున్నా. మళ్ళీ అప్పుడప్పుడు ఆ యుద్ధం మళ్ళీ వస్తుంది. మళ్ళీ నేను ఆ గమనంలో మళ్ళీ బయటకొచ్చేసేస్తున్నా. అంటే నిద్రపోయేటప్పుడు ఇదొక వ్యాపకం పెట్టుకున్నా. ఓకే. ఇప్పుడు 62 సంవత్సరాలు. 60 సంవత్సరాల ముందు ఏం లేదు. ఇప్పుడుంది. ఓకే. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. అది పోయింది. 40 ఏళ్ల ముందు 50 ఏళ్ళకి ఏమేమి వచ్చినియి. 50 ఏళ్ల తర్వాత వచ్చిన ఫ్రెండ్స్ గిన్స్ వాళ్ళందరూ ఆస్తులు గీస్తులు అయన్నీ పక్కకెళ్ళినియి. 30 ఏళ్ల క్రితం లేకపోతే 20, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం, 55 ఏళ్ల క్రితం వరకి ఎళ్తే 55 ఏళ్ల క్రితం మా అమ్మ చనిపోయినప్పుడు నేను గోళీలాట ఆడుకుంటున్నా. అంత అంటే ప్రపంచం తెలియలేదు ఈడికి అని అంటున్నారు గానీ, నిజానికి అప్పుడు ఉన్నదే సత్యం. ఆ సత్యాన్ని మళ్ళీ నేను వెనక్కి రివర్స్ ఇంజినీరింగ్ చేస్తా. రోజు నిద్రపోబోయే ముందు చేస్తుంటే హాయిగా నిద్ర పడుతుంది. ఇదేంటండి ఈ ప్రపంచం లోపల జొరబడ్డాక నేను ఘర్షణకి లోనయ్యాను. ఈ ప్రపంచాన్ని తీసేస్తే ఆయన అంటుంటారు గదా! బ్రెయిన్ సెల్స్‌లో ఈ ప్రోగ్రామింగ్, కండిషనింగ్ చేయబడిందని. వాటిని తీసేస్తే స్వచ్ఛమైన నేనుగా బయటకొస్తున్నా. అది నిశ్చలంగా ఉండటం లేదు. అంటే మీరు చెప్తున్నది నేను అన్వయించుకుంటే నాకు అర్థమైందేంటంటే, ఇది ఈ గమనము ఆహ్, ప్రతి క్షణం గమనిస్తూ బాధ కలిగినప్పుడు గమనిస్తున్నా. కానీ ప్రతి క్షణం గమనిస్తూ ఉండాలి అని నాకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మెలకువలోని, నిద్రలోని మెలకువలో మనము ప్రపంచంలో ఉంటాం గదా! సో, మెలకువలో మనకు అనేక ఆలోచనలు వచ్చి పోతా ఉండడం, ఘర్షణ, కాన్‌ఫ్లిక్ట్ ఇలా చేయాలా? అలా చేయాలా? ఒక పనిని అనే ఆలోచన ఇలాంటివన్నీ సహజ సిద్ధంగా జరుగుతాయి. సో, అందుకని ఈ మెలకువలో మెలకువతనం ఉండాలి. అటువంటి ఎరుక అప్రమత్తంగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే స్పాంటేనిటీ ఉంటుంది. స్పాంటేనిటీ నెక్స్ట్ వస్తుందనమాట మనకి. స్పాంటేనిటీ వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఎప్పుడైనా గాడి తప్పినప్పుడు చూడండి ఒక నిశ్శబ్దం ఉందనుకోండి. అది గాఢమైన నిశ్శబ్దం అయితే ఏమవుతుందంటే చిన్న అల్పి పడినా, సూది పడినా వెంటనే శబ్దము తెలుస్తుంది. బాగా నిశ్శబ్దంగా ఉంది. కొంచెం ఏదో టీవీ సౌండో లేతే ఎవరో మాట్లాడుతున్న సౌండో ఉందనుకోండి, ఫ్యాన్ సౌండో, అప్పుడు ఈ శబ్దము వినిపిస్తుందా? వినపడదుగా. సో, అలాగే
మనస్సు అంత నిశ్శబ్దమైనప్పుడు మనకి ప్రతి ఆలోచన స్పష్టంగా ఒక ఒక శబ్దంగా తెలుస్తుంది అనమాట. అది వస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే మాటే ఆలోచన, ఆలోచనే మాట. సో అలా వస్తుంది. అలా రాగానే మనం ఎప్పుడైతే చూస్తూ చూస్తూ వెళ్తున్నామో నిద్రలో కూడా కళలు కూడా తగ్గిపోతాయి. అక్కడ కూడా ప్రశాంతత వస్తుంది. అక్కడ కూడా గమనం ఉంటుంది. ఇది జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఒక నాన్ కాన్ఫ్లిక్ట్ స్టేట్ ఒకటి అరైవ్ అవుతాం మనం. అంటే ఘర్షణ లేని స్థితి. ఏమాత్రం ఘర్షణ లేని స్థితి. అప్పుడు మీరు చెప్పినట్టు అప్పుడప్పుడు వచ్చిపోయే ఒక రకమైన ప్రశాంతత, నిశ్శబ్దంగా నిద్ర పడతది అని అంటున్నారు కదా! అలాగా ఆ ప్రశాంత స్థితి రోజంతా ఉంటుందన్నమాట. రాత్రి, పగలని లేకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ది ఫైనల్ స్టేట్ విచ్ కృష్ణమూర్తి స్పీక్స్ అబౌట్. అయితే అది ఏంటి అంటే ఆ నిశ్శబ్దం ఎప్పుడైతే వచ్చిందో, నిశ్శబ్దం అంత గాఢమైన నిశ్శబ్దం ఎప్పుడైతే వచ్చిందో అది ఒక మైలురాయి మాత్రమే జర్నీలో. ఒక మైలురాయి. సో అక్కడ నుంచి ఒక వేరే ప్రయాణం ఉంటుంది. సో అక్కడి నుంచి వేరే ప్రయాణం మనం అంటే ఇచ్ఛాపూర్వకంగా ఎరుకతో చేసే ప్రయాణం కాదు. అవేర్‌నెస్ కాదు. లేదా అంటే చాయిస్‌లెస్ అవేర్‌నెస్ కాదు. ఏమీ కాదు. సో అక్కడి నుంచి ఒక నిశ్చల తత్వము అనేది, నిశ్శబ్దం అనేది, స్పేషియస్‌నెస్ అనేది అక్కడ ప్రత్యక్షమై దానికదిగా జీవితంలో ముందుకెళ్తుందనమాట. ఎందుకంటే అనంతమైనది ఆ స్పేస్ అనేది. అన్‌లిమిటెడ్ స్పేస్ అది. సో అన్‌లిమిటెడ్ సైలెన్స్ ఇది. ఇది ఇంతే సైలెన్స్ కాదు. అన్‌లిమిటెడ్ సైలెన్స్, అన్‌లిమిటెడ్ స్పేస్ అది. సో ఎప్పుడైతే వచ్చిందో ఆ స్టెబిలిటీ ఎప్పుడైతే వచ్చిందో ద్వంద్వాలు పోవడం వల్ల అక్కడి నుంచి ఆ ప్రయాణంలో చాలా దూరం వెళ్తూనే ఉంటుందన్నమాట. దెన్ ద హోల్ యూనివర్స్ ఓపెన్స్ బిఫోర్ యూ. దట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ థింగ్ అన్నమాట. సో దట్ హ్యాస్ టు బి దానికది జరగాలి. అంటే ఇక్కడి నుంచనమాట. ఎరుక వరకు, ఆ అటెన్షన్ వరకు అర్థం చేసుకొని మీరు దాన్ని జీవితంలో ప్రవేశపెట్టడం వరకు అక్కడ ప్రేమ, అక్కడ ప్రయత్నం కాదు, ప్రేమ ఉండాలి. దాని యందు ఒక అభిలాష ఉండాలి. తీవ్ర ఇష్టం ఉండాలి. అంతే. ప్రయత్నం కాదు. సో అది జరిగిన తర్వాతండి అది దానికదిగా జరుగుతుందనమాట. ఇక్కడ ఎవరు జరిపించేవారు కూడా ఉండరు. అది ఇట్స్ ఎ వండర్‌ఫుల్ జర్నీ. స్టిల్ ఇట్ ఈస్ ఎ జర్నీ. మిమ్మల్ని యుద్ధాలు, ప్రపంచంలో జరుగుతున్న అకృత్యాలు బాధిస్తాయా? ఏవండి? తప్పకుండా. ప్రేమకి, అనుకంపకి చెల్లిస్తుంది. కానీ ఆ భావ పరంపర, ప్రేమ పరంపర ఇంతో అంతో దాని మీద ప్రభావం కూడా చూపిస్తుంది. అందుకే ఇలాంటి వాళ్ళు కొంతమంది తయారైతే ప్రపంచంలో మనస్తత్వంలో, మానవ మనస్తత్వంలో, మానవ చైతన్యంలో గొప్ప మార్పు రావచ్చు, వస్తుంది అని కృష్ణమూర్తి గారు చెప్పారు. కనీసం హ్యాండ్‌ఫుల్ ఆఫ్ పీపుల్ అని. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల నుంచి వచ్చే తరంగాలు చాలా బలమైన తరంగాలన్నమాట. అది ప్రభావితం చేస్తాయి. కానీ సామాన్యుల నుంచి వచ్చినటువంటి ఆలోచన తరంగాలు ఇతన్ని ప్రభావితం చేయలేవు. దగ్గరికొచ్చి వస్తాయి గానీ వెళ్ళిపోతాయి అంతే. లోపల ప్రవేశించలేవు. గౌతమ్ గారు. ఆ! చాలా మంచి టాపిక్ సార్. రియల్లీ ఈ టాపిక్ యాక్చువల్లీ డే టు డే లైఫ్‌లో చాలా క్లోజ్ అయిన టాపిక్. మళ్ళీ చాలా బాగా డిస్కషన్ చేశారు. సో ది సరెండర్ అనేది చూస్తే ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ కేస్ పాయింటెడ్ ఇట్ అవుట్ యాస్ ఇట్స్ ఎ సైకలాజికల్ డెత్. అంటే అదొక ఫార్మ్ ఆఫ్ డెత్. అంటే బికాజ్ వి ఆర్ డైయింగ్ కెన్ వి డై టు ద నోన్ అది మెయిన్ అవుతుంది. అంటే ఇట్ రిక్వైర్స్ డయింగ్ ఫర్ ద పాస్ట్. మళ్ళీ మేము ఎలా ఆలోచిస్తాము, మా ఓల్డ్ థింకింగ్ కానీ, మా వే ఆఫ్ థింకింగ్ కానీ, మరి మా అక్యుములేటెడ్ నాలెడ్జ్ కానీ,
మరి ఒక ఎక్స్పీరియన్స్, ఒక పలానా ఒక అనుభవం, లైక్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, అవన్నీ కూడా ఇఫ్ వీఆర్ ఎండింగ్ ఇట్, ఓకే, ఇన్ ఆర్డర్ టు బి ఫుల్లీ ప్రెజెంట్ అండ్ టు బి కంప్లీట్. ఇప్పుడు ఈ క్షణానికి నేను కంప్లీట్గా ఉండాలి అంటే, ఆర్ ఎంటీగా ఉండాలంటే, సో ఆ అబ్జల్యూట్ ఎంటీనెస్ రావాలంటే అప్పుడు మీరు అప్పుడే చెప్పినట్లు మైండ్ ఫ్రీ అవుతుంది, సైలెంట్గా ఉంటుంది. ఆ సైలెన్స్ మీరు చాలా బాగా చెప్పారు, ఆ పాయింట్ అదే. ఐ వాస్ యాక్చువల్లీ ట్రైంగ్ టు టెల్ దాట్. ఆ సైలెన్స్ ఉంటుంది, అప్పుడు మేము రియాలిటీ అథవా వాస్తవాన్ని అర్థం చేసుకుంటాం. బట్ ఇదంతా అర్థం చేసుకోవాలంటే ఈ ఈ పాస్ట్లో వచ్చినటువంటి ఆ వెరైటీ ఆఫ్ సరెండర్స్ మేము ఎండ్ చేసుకున్నాలన్నమాట. అంటే see, it is not a, we can't tell it as a deliberately we are attempting. అంటే ఇప్పుడు నేను కాన్షియస్గా నేను అటెంప్ట్ చేస్తున్నాను, నన్ను నేను ఐ వాంట్ టు బి ఫ్రీ, సో ఐ విల్ అటెంప్ట్ టు ఫోర్స్ మై సెల్ఫ్. అంటే ఐ అనేది ఉంది కదా నాలో, ఆ సెల్ఫ్ అనేది ఉంది కదా. సో ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఐ వాంట్ దట్ ఫ్రీడమ్, ఐ వాంట్ దట్ థింగ్ ఎంప్టీనెస్, సో దట్ ఐ విల్ ట్రై టు సరెండర్, జస్ట్ షిఫ్టింగ్ టు అనదర్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ కాదు, ఇప్పుడుండే యాక్టివిటీ వదిలేసి మళ్ళీ వేరే ఏమో పలానా గాడ్ కానీ ఒక ఐడియాలజీ కానీ ఒక చేస్తున్న దాన్ని వదిలి నేను దీంట్లో పోతే ఇఫ్ ఐ సరెండర్ మై సెల్ఫ్ ఫర్ దిస్, ఐ మే ఎక్స్పెక్ట్ దిస్ పీస్, ఆర్ నేనేమో ఒకటి నేను అనుకున్నది దొరుకుతుంది అనేది ఒక స్టిల్ వీ హ్యావ్ దట్ ఇల్యూషన్, దట్ యూ కాల్ దే సంథింగ్ కాల్డ్ దిస్ పారాడాక్స్. దెర్ ఇస్ సంథింగ్ పారాడాక్స్ ఫర్ దట్ యాక్టివిటీ ఆర్ ఎఫెక్ట్. మేము ఆ ఎఫర్ట్ కోసం మేము అది చేస్తూనే ఉంటాం. అంటే మైండ్ని ఎలాగో కంటిన్యూ చేస్తూ ఉంటాం, ఒక టైంలో అది వస్తుందన్నమాట. సో కృష్ణమూర్తి గారు చెప్పినట్టు చూసుకుంటే, మరి కృష్ణమూర్తి వదిలి మేము ప్రాక్టికల్గా డే టు డేలో అబ్జర్వ్ చేసినట్లయితే, ద మూమెంట్ దిస్ మైండ్ వాట్ ఎవర్ ఇస్ దేర్, ఇఫ్ ఇట్ అబ్జర్వ్స్, మీరు అప్పుడే స్టార్టింగ్లో చాలా బాగా చెప్పారు, నా కండిషనింగ్ని నేనే అర్థం చేసుకుంటే, నాలో ఉన్నటువంటి ఆ సెల్ఫ్ ఓన్ కండిషనింగ్ రియలైజ్ చేసి, అండ్ ఇట్ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్, ఎందుకంటే ఇదంతా నేనే క్రియేట్ చేసుకుంది, బికాస్ ద అవుటర్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్. ఇది నా వల్లే వచ్చింది కానీ ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. సో ఇఫ్ ఐ నో దిస్ బేసిక్ దట్ ఇట్ కాంట్ సాల్వ్ మై ప్రాబ్లం, సో దెన్ దెర్ ఈస్ ఎండింగ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉండదు, ఎందుకంటే ఇదంతా నేనే చేసుకున్నాను. ఎందుకంటే ఈ బాధ కానీ, ఒక కోపం కానీ, ఒక నాలో ఉన్నటువంటి ఎమోషన్స్ కంతా నేనే కారణంగా. సో ఐ ఆమ్ ద వన్ హూ ఈస్ ప్లేయింగ్ ఇన్సైడ్ దిస్ స్టేజ్ విచ్ ఐ హావ్ క్రియేటెడ్. నేనే ఆ డైరెక్షన్ నేనే చేసి, నేనే ఆ దాంట్లో స్క్రిప్ట్ పే చేస్తున్నాను అనేది నేను ఎప్పుడు తెలుసుకుంటానో, దట్స్ వాట్ వెన్ ఐ అబ్జర్వ్ ఆల్ దిస్ ఫియర్ కానీ, ఒక యాంగర్ కానీ, ఒక ఇఫ్ ఐ ట్రై టు అబ్జర్వ్ దట్, యూజువలీ స్టార్టింగ్లో నేను అలా అంటే అది ఉండింది, ఐ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్, ఐ వాంట్ టు ఫిక్స్ దిస్ సిచ్యువేషన్, ఆర్ ఐ వాంట్ టు జడ్జ్ ఇట్. ఇది పలానా, ఐ హ్యాడ్ సమ్ ప్రిజుడిస్, ఒక జడ్జ్మెంట్ చేసేవాడు, ఇది ఇలాగా ఇది ఇలాగా అని. బట్ రాను రాను ఇఫ్ ఐ స్టార్టెడ్ టు అబ్జర్వ్ ఆల్ దిస్, అంటే అప్పుడు నాకు అప్పుడు తెలిసింది. సో ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ ఆల్ దిస్, దెన్ ఆటోమేటికలీ ద ట్రూత్ విల్ అన్ఫోల్డ్. బట్ అక్కడ మెమొరీ రాదు, మెమొరీ విల్ నెవర్ ప్లే ద రోల్. సో అలాగే చూసుకుంటే లాస్ట్గా మైండ్ అనేది దేర్ ఇస్ అ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు మైండ్లో జరుగుతూనే ఉంటుంది, అది ఇల్యూషన్ లాగా. ఇట్ విల్ బి గోయింగ్ ఆన్ అండ్ ఆన్ టు అటైన్ పీస్, ఆర్ టు ఐ కాంట్ అక్సెప్ట్ దిస్ వాట్ ఈస్, ఈ రియాలిటీని నేను ఎదుర్కోలేను. సో ఐ వాంట్ టు ఐదర్ సరెండర్ మై సెల్ఫ్ టు ఎనీ ప్లెజర్, ఏదో ఒక బోధ వస్తుకో, లేకపోతే ఏదో ఒక కొంచెమైన సమయంలో నేను ఎలా దాని నుంచి ఎస్కేప్ అవుతాను, ఎలా రాగలను అనేది నేను ట్రై చేస్తూనే ఉంటాను. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ ర్యాట్ రేస్. మరి ఐఎమ్ ఇన్సైడ్ ద సేమ్ ప్లాట్, ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ ప్లాట్. సో ట్రూ సరెండర్ అనేది ఈ స్ట్రైవింగ్ ఉండదు, ట్రూ సరెండర్లో ఈ కాన్ఫ్లిక్ట్ అస్సలు ఉండదు. మీరు అప్పుడే చాలా బాగా చెప్పేశారు దాన్ని. ఆ కంట్రోల్ ఉండదు అనమాట. అంటే ఆ సైకాలజీని మేము అర్థం చేసుకుంటాం. అంటే ద ఐ ఈజ్ రెస్పాన్సిబుల్, ద ఐ విత్ ఇన్ మీ. సో we should have a difference between the surrendering of me or the surrendering of the ఆబ్జెక్ట్. అది ఏమిటికి సరెండర్ అవుతున్నాను, నాలోకే సరెండర్ అవుతున్నానా,
లేకపోతే నా వాంఛనలకు సరెండర్ అవుతున్నానా? ఐదర్ ఇట్ మే బి ఎనీ ఐడియల్, ఐదర్ ఇట్ మే బి ఎనీ సబ్మిషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇవన్నీ జరుగుతుందన్నమాట. సో ఇట్స్ అ వెరీ డిసైసివ్ ఫ్యాక్టర్. సో దెర్ షుడ్ బి నో సరెండర్ టు ఎనీ టీచర్, బిలీఫ్ ఆర్ ఎనీ వాట్ ఎవర్ ద, ఇట్స్ అగైన్ సెల్ఫ్ డిసెప్షన్. ఒక గురువు కానీ, ఒక ఐడియల్ కానీ, ఎవరికో ఒక ఫలానా సబ్మిషన్ కానీ, ఒక స్టేట్ ఆఫ్ ఎస్కేపిజం కానీ, వాట్ ఎవర్ ఐ డూ, ఇట్స్ ఆల్ అగైన్ ఎస్కేపింగ్ దట్ వాట్ ఈస్. సో అప్పుడు నేను ఈ సరెండర్ అనేది మీరు చెప్పినట్లు అది రియాలిటీకి వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ అప్రోచ్. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. సార్ కామెంట్ సార్, చేయొచ్చా? రామబుద్ధ గారు మాట్లాడండి సార్. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. అందరికీ నమస్కారం సార్. మీరు షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకైతే ఈ టాపిక్ కన్నా బాగా వాల్యుబుల్గా అనిపించింది. ఎందుకంటే దట్ మ్యాచెస్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ ఎక్స్పీరియన్స్డ్ మై సెల్ఫ్. జర్నీ, ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ ప్రాబ్లీ 15-20 years. దానికి కొంచెం సైడ్ మంచిగా వెంకట్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇట్ యాడెడ్ మోర్ సబ్స్టెన్స్. ఎందుకంటే దీస్ ఆర్ ద రియల్ చేంజెస్ దట్ జేకే ఈస్ ఆస్కింగ్ అస్ టు ఎక్స్ప్లోర్. టీచింగ్ ఆల్రెడీ 50-60 సంవత్సరాల క్రితం చెప్పబడింది. ఆ వ్యాక్సిన్ ఏదైతే ఉందో మన బాడీలోకి ఎక్కించుకుని ట్రై చేస్తే కానీ మనకు తెలియదు. ఎందుకంటే ఆయన 2 మాటలు చెప్పారు. ట్రూత్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్, దట్ ఈస్ స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏంటంటే విముక్తిని కలిగించేది సత్యమే కానీ స్వేచ్ఛ కోసం మీరు చేసే ప్రయత్నం కాదు. ఐ థింక్ దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ వాట్ వెంకట్ గారు ఆస్క్డ్. ఎందుకంటే ప్రయత్నం ద్వారా ఇది మనం రీచ్ అవ్వలేము. ఇప్పుడు కారులో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు, కానీ ఈ జర్నీ అలాంటిది కాదు. మీరు ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ మీరు ఇచ్చారు పాయింట్ బై పాయింట్. ఏంటంటే ఒక స్టేజ్ వరకు వెళ్ళిన వరకు ప్రయత్నం ఎలా ఉంటుంది, ఆ నిశ్శబ్దం చేరుకున్న తర్వాత ఏం జరుగుతుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అది చెప్పడం కష్టం. అది చాలామంది అడుగుతారు, మీరు ఇంత ఆనందంగా ఉన్నారు, ఇంత హ్యాపీగా ఉన్నారు, ఈ స్టేట్కి ఎలా వెళ్ళాలి? ఈ స్టేట్కి ఎలా వెళ్ళాలంటే అది ప్రయత్నించే కాదు. ఓకే, ఈ టాపిక్లో సరెండర్ అంటే శరణు కోరడం, లొంగిపోవడం, సమర్పించుకోవడం, రకరకాల తెలుగు అర్థాలు ఉన్నాయి. ఈ టాపిక్లో జేకే ఏంటంటే కంప్లీట్గా హీ రిజెక్టెడ్ సరెండర్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఈ కేమ్ అవుట్ ఆఫ్ దట్ పొజిషన్. వాళ్ళని ప్రపంచానికి నువ్వు గురువు అని ఇస్తే అన్ని క్యాన్సిల్ చేసి బయటకు వచ్చి నేను ఎవరికి గురువుని కాదు, దయచేసి నన్ను ఫాలో అవ్వద్దు. కానీ ఈ పాయింట్లు వాట్ ఎవర్ ఈ టీచర్ ఫర్ 50-60 years, లెట్స్ డిస్కస్ టుగెదర్ సో దట్ వీ అండర్స్టాండ్ అవర్ డే-టు-డే ప్రాబ్లమ్స్ అండ్ లివ్. సో ఆయన చెప్పింది ఏంటంటే చాలా క్లారిటీ ఇచ్చారు. ఈ పాయింట్లో ఏంటంటే చాలా క్లారిటీ ఇచ్చారు. నేను కొన్ని నోట్స్ రాసుకున్నా, మీతో షేర్ చేస్తా. ఆయన ఏమంటారంటే అగైన్ బ్యాక్ టు దిస్ వెంకట్ గారు క్వశ్చన్, ఉద్దేశపూర్వకంగా కానీ కోరిక లేకుండా చేసే శరణాగతి ఒకటి ఉందని నేను భావిస్తున్నాను. ఇది జేకే స్టేట్మెంట్. అదేంటిది? ఉద్దేశం లేకుండా, కోరిక లేకుండా సరెండర్ ఎలా అవుతాను నేను? జేకే చెప్పింది ఏంటంటే అలాంటి స్టేట్ ఒకటి ఉంది. ఆ స్టేట్ కోసమే మీరు ఆల్రెడీ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఆ జేకే ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, మనస్సు దేనైనా కోరినప్పుడు అది శరణాగతి కాదు. క్రిస్టల్ క్లారిటీ. మనసు యొక్క ఉద్దేశపూర్వకమైన కార్యకలాపాలన్నీ మనసు యొక్క కొనసాగింపు మాత్రమే. మనసు అంటే ఏంటి? నేను అంటే ఏంటి? నాకు వ్యక్తులతోని, వస్తువులతోని, ఆలోచనలతోని ఉన్న సంబంధమే నేను. దట్ ఈస్ వాట్ వి కాల్ ఎక్స్పీరియన్సెస్, మెమరీ అండ్ ఆల్. ఈ నేనులో ఏంటంటే ఇది ప్యాకేజ్, రైట్? సో అదే నేను ఇలా ఉన్నాను, ఇలా అయిపోతాను. లేకపోతే నా వర్క్ అవుట్సోర్స్ చేస్తాను. అవుట్సోర్స్ అనే వర్డ్ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఇక్కడ. ఎందుకంటే
ఎప్పుడైతే బయట వ్యక్తికి లేక వస్తువుకి ఒక ఆలోచనకి మీరు లొంగిపోతారో అప్పుడు మీరు సత్యాన్వేషణ ఆపి అవతల దాన్ని ఫాలో అవడం చేస్తారు. దట్ ఈస్ వాట్ జేకే ఇస్ టెల్లింగ్. ఇది ఒక మానసిక బానిసత్వము. ఓకే, అది మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనం అవుట్సోర్స్ చేసాం ఆల్రెడీ. ఒక నమ్మకాన్ని మీరు ఆల్రెడీ చెప్పారు ఇంత మంచి మంచి సంస్కృత శ్లోకాలు, శరణు శరణు అని. అందుకని నా వల్ల కాదు, నేను అవుట్సోర్స్ చేస్తే నాకన్నా ఒక గొప్ప ఆలోచన ఒక వ్యక్తితో నన్ను టేక్ కేర్ చేస్తాడు. ఇది మన నమ్మకం కాదు. ఇలా ఆల్రెడీ మనం ట్రై చేసాం. మీ జర్నీలో మీరు, నా జర్నీలో నిజంగా టేక్ కేర్ చేశారా? ఏమైనా సమస్యలు సాల్వ్ అయ్యాయా? లేకపోతే సమస్య యొక్క అండర్స్టాండింగ్, మన ఓన్ అండర్స్టాండింగే ఆ సమస్య సాల్వ్ చేసిందా? ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. నమ్మకంతో జరిగిందా, లేకపోతే ప్రాక్టికల్గా ఫ్యాక్ట్ని చూడడం ద్వారా జరిగిందా? అది చాలా క్లియర్గా ఉంది. ఈ భయం, పాపం, అపరాధం, కోరికలు ఇవన్నీ ఏంటంటే చాలా మటుకు ఈ రిలీజియన్స్ కండిషన్స్ ఇన్ ఎ ప్యాకేజ్ సో దట్ పీపుల్ గో ఇన్ ఆర్డర్, దే విల్ నెవర్ క్వశ్చన్. అది డిఫరెంట్ టాపిక్, అది ఎలాగో మనకి ఇందులో లేదు. దానికి మీరు ఎగ్జాంపుల్కి ఏం చెప్పారు? వాస్తు, జ్యోతిష్యం ఇవన్నీ చెప్పారు. అవి నిజమా కాదా అంటే నమ్మిన వాళ్ళకి నిజం, నమ్మని వాళ్ళకి నిజం కాదు. ఎందుకంటే ప్రాక్టికల్గా నమ్మినా కానీ నమ్మకపోయినా కానీ జరిగి ఎలాగో జరుగుతూనే ఉన్నాయి. అందుకే మీరు ఏంటంటే హెల్ప్లెస్నెస్ అని వాడారు. ప్రాబ్లీ దట్ ఈస్ ద రూట్ కాజ్. మనకి ఇంక వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాటి మీద వదిలేద్దాం. ఏం జరిగితే అదే జరుగుతుంది. మనం నమ్మినా నమ్మకపోయినా జరిగేది అదే. అది తర్వాత ఇంకోటి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సరెండర్ కాను. నేను దేనికి సరెండర్ కాను. నమ్మకానికి సరెండర్ కాను, వస్తువుకు సరెండర్ కాను, ఆలోచనకు సరెండర్ కాను. మరి దానికి ఆపోజిట్లో ఏముంది? మరి నన్ను ఏం చేయాలి అని జేకాను క్వశ్చన్ అడిగాడు ఒకతను. ఆయన ఏం చెప్పారంటే సరెండర్ బదులు చాయిస్లెస్ అవేర్నెస్ ఆర్ ఎంపిక లేని ఎరుక ద్వారా మాత్రమే ఈ శరణాగతి అనే దాన్ని చేరుకోవచ్చు అంటే అండర్స్టాండింగ్. దట్ ఈస్ ఆల్సో యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్. సార్ ఇంకోటి ఏంటంటే ఈ 3-4 పాయింట్స్ ఆల్రెడీ మీకు లాస్ట్ అవుట్ చెప్పారు. సరెండర్ ఈజ్ ద ప్రాబ్లం. ఎవడైతే వర్క్ని అవుట్సోర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఒక నమ్మకంతోనే దేని వాడే ప్రాబ్లం. ఎందుకంటే అదే మనం, దట్ ఈస్ ద ఐ ఆర్ మీ ఆర్ వాట్ ఎవర్. అందువల్ల ఏంటంటే మీరు దాన్ని దయచేసి రిజెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఏమవుద్ది? ట్రూత్ హ్యాస్ టు బి డిస్కవర్డ్ డైరెక్ట్లీ, నాట్ రిసీవ్డ్. ఈ స్టేట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ మీరు చెప్పారు. మీ జర్నీ చెప్పారు, రకరకాల ప్లేసులకు వెళ్ళారు, కొండలు ఎక్కారు, గుట్టలు ఎక్కారు, ట్రైన్లు తిరిగారు. ఎక్కడ మరి మీకు కనిపించింది? మీకు ఎక్కడ కనిపించింది? మీరు కనుగొన్నారు కాబట్టి కనిపించింది. జేకే చెప్పడం వల్ల కాదు, బుక్ చదవడం వల్ల కాదు. ట్రూత్ హ్యాస్ టు బి డిస్కవర్డ్ డైరెక్ట్లీ. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు యూ ఇన్ మెనీ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ మై కేస్. సో కాన్ఫిడెంట్లీ I can tell this is an experience, this is not a reading of statements or teachings, including JK. JK అంటే మనకు చిన్న షాక్ ఇస్తారు. ఆ షాక్ మనకి ఇచ్చారు. ఆ షాక్ తీసుకుని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. ఒకనొక టైంలో ప్రయత్నం లేకుండా మీకు అది తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? చూడడం ద్వారా తెలుస్తుంది. అందుకే మనం పదే అంటూ ఉంటాం, సీయింగ్ ఈజ్ లెర్నింగ్. ఇక్కడ ఏంటంటే చాలా మంది డౌట్ వస్తుంది, సార్ ఎలా చూడాలి? కళ్ళతో కాదు, అన్ని సెన్సెస్తోని చూడాలి. కళ్ళతో చూడాలి, చెవుతో వినాలి, చేతితో టచ్ చేయాలి, ఫీల్ అవ్వాలి, దాన్ని ప్రేమతో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మీరు ఆల్రెడీ కవర్ చేస్తారు. ఎప్పుడైతే ఆ ప్రేమ ఉందో యు ఆర్ ద వరల్డ్ అని మళ్ళీ వస్తుంది. రామకృష్ణ గారు ప్రాబ్లమ్స్లో ఉండి ఏడుస్తున్నారు అనుకోండి, నాకు ఏడుపు వస్తుంది. ఎందుకు? పెయిన్ ఈజ్ కామన్ ఫర్ బోత్ యూ, మీ అండ్ రెస్ట్ ఆఫ్ ద హ్యుమానిటీ. ఒక బాంబు వేసి 1,00,000 మందిని చంపారనుకోండి, కంట్రీ వేరవచ్చు, మనుషుల కలర్లు వేరవచ్చు, స్టిల్ ఇట్ ఈస్ ఎ డెత్. సమ్ పార్ట్ ఆఫ్ ద హ్యుమానిటీ ఈజ్ ఆల్రెడీ గాన్. ఇంకోటి ఏంటంటే ఒక మనిషి వల్ల ఏమి సాధించవచ్చు అని ఇంత క్వశ్చన్ అడిగారు. ఒక మనిషి ప్రపంచాన్ని నాశనం చేస్తున్నప్పుడు ఒకే మనిషి ప్రపంచాన్ని మంచి మార్గంలో కూడా నడిపించవచ్చు. జేకే ఒక మనిషే కదా.
ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. అన్ని పనులు మానుకుని ఆయన ఏం చెప్పారో అని సిన్సియర్గా వింటున్నాం. ఎందుకంటే దాంట్లో పవర్ ఉంది, మనల్ని మార్చి పవర్ ఉంది. అది మనకు చాలా అవసరం. అదే మెసేజ్ మనం ఇంకో నలుగురికి పంపించగలిగాం అనుకోండి, వాళ్ళు కూడా మార్పు వస్తుంది. ఈ మార్పు ఏంటంటే మంచి కోసం. ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల ఎవరికీ నష్టం లేదు. కాకపోతే ఏంటంటే ఆ ప్రేమ ఉండాలి. అంతే సార్. ఓకే తర్వాత సార్. ఇంకోటి అంటే ఈ శరణాగతి అనేది ఏంటంటే ప్రయత్నం ద్వారా కాదు, నేను అంతం ద్వారా వచ్చే ఒక బై ప్రోడక్ట్ అని చాలా క్లియర్గా చేశారు. అదే అనుకుంటే రాదు, నేను ఎండ్ అయినప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది, అర్థం అవుతుంది, మనకు అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది అని మనకి అర్థం అవుతుంది. దాన్ని మళ్ళీ మీరు మాకు మాటల్లో పెట్టంటే పెట్టడం కష్టం. ఆ క్లారిటీ మనకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. సేమ్ రామ్ గారు ఒక ప్రశ్న ఎక్స్పీరియన్స్ అండి. చెప్పండి సార్. సారీ గో హెడ్. No, I'm done. That is this. It will ఒక come ప్రశ్న by ఏంటంటే itself. ఇప్పుడు అంటే నేను ఒక 6 months నుంచే జేకే గారిని స్టడీ చేస్తున్నాను. ఇప్పుడు జేకే గారి బోధన సామాన్య మానవుడికి అందగలదా? శరణాగతిలో వాడు ఆనందం పొందుతున్నాడు. నేను నా ఫ్రెండ్స్‌నే మూర్తి గారు గాని లేదా పేర్లు ఎందుకు గాని బట్ దే డూ ఒక 2 అవర్స్ ఎర్లీ మార్నింగ్. కొంతమంది అయితే నా ఫ్రెండ్స్ సేమ్ శివోహం ఏదో సంథింగ్ వాళ్ళు సంథింగ్ ఒక చరణం పట్టుకొని 2 గంటలు పొద్దున్నే మన్నం చేస్తూ ఉంటారు. పెద్దగా అరుస్తుంటారు. నన్ను బ్రేక్ఫాస్ట్ పిలిచి 45 minutes నన్ను అక్కడ కూర్చోబెట్టాడు. చేస్తూ ఉన్నాడు. మనం డిస్టర్బ్ చేయలేము. అంటే నాకు అనేది నేను అడిగా తర్వాత ఎందుకు ఇంత 2 hours చేయాలా అని. సో ఐఎమ్ గెటింగ్ ఎనార్మస్ పీస్. ఫ్రైడే వరకు నేను కష్టపడిందంతా పోతుంది. ఇప్పుడు అతనికి నేను ట్రై చేస్తుంటే చెప్పాలని ఏది ఈ ఎరుకలో మనము నేను నాదిని నశింపచేయొచ్చు అని చాయిస్లెస్ అవేర్నెస్ గురించి చెప్తే ఇట్స్ టూ కాంప్లెక్స్ ఫర్ మీ. ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు జస్ట్ సిట్ అండ్ డూ సాయిబాబా ఏ సంథింగ్ వాళ్ళు చేసేది చాలా ఈజీగా ఉంది. మాకు ఇదంతా కాంప్లెక్స్ గా ఉంది అని చెప్తున్నారు. ఏది అది ఎడ్యుకేటెడ్ అయి ఉండి అమెరికాలో ఒక 20 years ఉండి కూడా వాళ్ళకే అర్థం కాకపోతే నేను ఇండియాకి వెళ్ళి ఒక సామాన్యమైనడికి ఎలా చెప్పాలి జేకే గారి బోధనలు? మీరు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్, ఎవరికి మీరు చెప్పడానికి ట్రై చేయకూడదు. నేను ఈ మార్గంలోకి ఎందుకు వచ్చానంటే నేను ఇందులోకి లాగపడ్డాను. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ చెప్పాను, 2021లో జేకే గురించి నాకు ఇప్పుడు తెలుసు. నాకు జేకే గురించి when I'm 15 years old, I used to follow seriously about Adi Shankaracharya. I understand the lifestyle of Lord Krishna is like political and philosophical. ఫస్ట్ టైం నేను రామకృష్ణ గారి టాక్ విన్నప్పుడు పర్సనల్గా ఏంటంటే ఐ లవ్ తెలుగు లాంగ్వేజ్. ఆల్ లాంగ్వేజెస్ ఐ లవ్. ఐ కెన్ అండర్స్టాండ్ 3-4 languages. సో ఇలా ఎప్పుడో వాక్ చేస్తున్నప్పుడు రామకృష్ణ గారి వీడియో ఉన్నప్పుడు అందులో జేకే చెప్పిన ఒక మాట, నేను ఆ వాక్ చేస్తున్నాను 15 kilometers వాక్ చేసి ఆ మాట రాగానే అక్కడ ఆగిపోయాను. ఎందుకంటే నేను ఒక్కనే వెళ్తాను వాక్ వెళ్ళినప్పుడు, సీరియస్గా నేను ఆగిపోయి ఇప్పుడు ఏం చేయాలో తెలియక చెట్టు ఉంటే ఆ చెట్టు అలా పట్టుకుంటే ఏంటంటే నాకు అదొక రకమైన తన్మయత్వం వచ్చింది. యు ఆర్ ద వరల్డ్ అనే టాపిక్ అనుకుంటా. ఎందుకంటే బాగా ఎండగా ఉంది, ఆ చెట్టు లేకపోతే ఆవేళ నేను పడిపోయి ఉండేవాడిని, అంత వేడిగా ఉంది. సో అది కూడా నాకు ఒక మనిషిలా కనిపించింది ఆవేళ. ఈ హోల్, సీయింగ్ ద హోల్ అంటే నేను సెపరేట్ కాదు, నాకు మైండ్ ఉంది కాబట్టి నేనేం గొప్పని కాదు, అది నిలబడింది కాబట్టి కదలకుండా అది తక్కువేం కాదు. సో ఏంటంటే ఇందులోకి నేను లాగబడ్డాను. ఎందుకు లాగబడ్డానంటే దట్ ఈస్ వేర్ మై న్యాచురల్ స్టేట్ ఈస్. ఇప్పుడు ఇవాళ కూడా మీకు ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ నడుస్తుంది. మనం ఎందుకు కూర్చున్నాం? ఎందుకంటే ఇందులోకి మనం లాగబడ్డాం. నేను మాట్లాడకపోయినా ఏదైతే నేను వినాలనుకున్నానో అది నాకు వినిపిస్తుంది. రామకృష్ణ గారు మీరు మాట్లాడవద్దు ఇంకా ఆపేయండి అన్నా ఏం ప్రాబ్లం లేదు. అది కాదు నా కోరిక. నేను జర్నీలో ఏమేమైతే మనకు వచ్చాయో అది షేర్ చేసుకోవాలి.
ఎందుకు షేర్ చేసుకోవాలి? ఇది ఒక నలుగురు మనుషులకి యూజ్ అవ్వచ్చు. ఇది పాసిబుల్ వే. దిస్ ఈజ్ అ పాసిబుల్ వే. యూ ఆల్రెడీ ఎక్స్‌ప్రెస్ వెరీ గుడ్ క్వశ్చన్స్. అలాంటి వచ్చినప్పుడు ఏంటంటే ఈ క్లారిటీ బబుల్స్ ఉంటాయి మనకి థాట్ ప్రాసెస్‌లో. అవి కొంచెం క్లియర్ అవుతాయి. సో అంటే మీరేమంటున్నారు? మీరు పొందే ఆనందాన్ని నలుగురికి పంచాలి అనిపించదా? అంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది సైకలాజికల్ స్ట్రగుల్ ఉంది ఈ ప్రపంచంలో. అది అనవసరమైన బాధ. వాళ్ళు మోస్తున్నారు. పాపం దించండ్రా హాయిగా బతకొచ్చు మనం అని చెప్పాలనిపించదా నో, నో. మనకు గుండెల్లో నుంచి? లేదు అనిపించదు. అస్సలు అనిపించదు. ఎందుకంటే నా ఆనందం మీ ఆనందం కాదు. నాకు దట్ అనిపిస్తుంది ఈస్ సార్. వై. ఎందుకంటే ఫస్ట్ మీకు ఒక స్టేట్మెంట్ చెప్పా. ట్రూత్ హ్యాస్ టు బి డిస్కవర్డ్ డైరెక్ట్లీ, నాట్ రిసీవ్డ్. యూ ఆర్ నాట్ ఏ బెగ్గర్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. యూ కెన్ హ్యావ్ 100 times బెటర్ ఎక్స్పీరియన్స్ దెన్ మీ, జేకే అండ్ రామకృష్ణ గారు ఆల్సో. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఈస్ వెరీ వాస్ట్. కానీ మరి జేకే గారు ఎందుకు చెప్పారు సార్ మనకి? ప్రపంచం అంతా ఏమని? తిరిగి ఆయన ఎందుకు చెప్పాలనుకున్నారు? అంటే మీరు అంటున్నారు కదా తను తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచానికి చెప్పాలని హృదయం ఘోషిస్తుంది అంటే మీరు అవసరం లేదు Yes. చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు కదా. జేకే గారు No, ఎందుకు no. చెప్పారు మరి? లేకపోతే రామకృష్ణ గారు ఎందుకు ఎందుకు చెప్పారంటే చెప్తున్నారు మనందరికి? ఎస్. ఇదే క్వశ్చన్ జేకే అని అడిగారు. మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు 60 సంవత్సరాల నుంచి అని. ఐ లవ్ యూ పీపుల్ సో మచ్. ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ టు కమ్. నేను మిమ్మల్ని మీరు వచ్చి నా చెట్టు కింద కూర్చుని ఔగ్రో స్కూల్లో వినమని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఆ చెట్టు కింద కూర్చుని నేను అలా మాట్లాడుకుంటా. ఎవరికైనా వినాలనుకుంటే వచ్చి వినండి. అంతేగాని ఇప్పుడు అరే ఇవాళ 10 మంది వచ్చారు కదా అని చెప్పి జేకే షేక్ అయిపోలేదు. 1000 మంది వచ్చి కూర్చున్నా షేక్ అయిపోలేదు. నేను అలా పెద్ద పెద్ద అంటలేదు. నాకు చెప్పాలనిపిస్తుంది అని అంటున్నాను. నేను ఇప్పుడు Yes, ఇండియా వెళ్తున్నాను నెక్స్ట్ yes, ఇయర్ true. రిటైర్ అయ్యి యూత్ కి చెప్పాలని ఉంది. రామకృష్ణ గారు ఏమన్నా కొత్త ఐడియాలు ఇస్తారా? రామకృష్ణ గారు మీరు ఆ, రామకృష్ణ గారిని సరే అడగండి. రామ్ గారు ఆల్రెడీ చెప్పారు ఈ అభిప్రాయం. బట్ మీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఉంది. ఒక అదే. టైం ఉంటే ఒక 2 మినిట్స్ ఎందుకు నాకు చెప్పాలనిపిస్తుంది? నాకేంటంటే నేను స్ట్రగుల్ చేశాను జీవితంలో. ఆ సైకలాజికల్ స్ట్రగుల్ ఏదైతే నేను చేశానో అదంతా కూడా అనవసరంగా చేసుకున్నాను నేను. నా జీవితాన్ని వేస్ట్ చేశాను అని అనిపిస్తుంది. అంటే సైకలాజికల్ స్ట్రగుల్, నాట్ ద ఫిజికల్ స్ట్రగుల్. ఫిజికల్ స్ట్రగుల్ ఇస్ రిక్వైర్డ్ టు గెట్ ఏదన్నా డబ్బు, సంపద ఏదైనా కావాలనుకుంటే అది కావాలి. దానికి చేయాలి. ఇప్పుడు కూడా నేను 15 గంటలు పని చేస్తా డబ్బు కోసం. అది ఓకే. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. కానీ ఏదైతే సైకలాజికల్ పెయిన్ నేను అనుభవించానో జీవితాంతం, ఈవెన్ ఈ ముక్కు నన్ను బాధించింది. కొన్ని 20, 30 సంవత్సరాలు చప్పుడు ముక్కు. ఎవడో అన్నాడు ఇక దాన్ని పట్టుకొని ఊగులాడా. గుంట కళ్ళు ఇంకో 10 సంవత్సరాలు బాధపడ్డా. ఈ బాధలన్నీ అనవసరంగా పడ్డా. ఏమీ లేదక్కడ. నేనే లేనప్పుడు నా శరీరం ఎంత, నా మనసు ఎంత, నా ఆస్తి ఎంత, నా డబ్బు ఎంత, ఇదంతా కూడా హుష్కాకి. అది తెలుస్తుంది ఇప్పుడు. ఇది ప్రపంచానికి అనిపిస్తుంది. వెళ్ళాలి నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోయి యూత్‌కి 20 ఏళ్ళకే జ్ఞానోదయం కావాలి. లేకపోతే 25 ఏళ్ళకి జ్ఞానోదయం కావాలి. 50 ఏళ్ళకి రిటైర్ అవ్వాలి. జీవితాన్ని ఫుల్‌గా నిండుగా అనుభవించాలి. ఇది చాలా మనసు ఘోషిస్తుంది. ఎందుకంటే నేను అంత ఘర్షణ పడ్డా లోపల. అది ఇప్పుడు మీరు చెప్తున్నారు. మీలో అరే! ఎంతోమంది మోస్తున్నారని ఏదో ఉంటది కదా! మీకేం చెప్తుంది? ఎందుకు చెప్తున్నారు మీరు మాకు చెప్పండి నా గురుగారు? ఒక్క నిమిషం వెంకట్ గారు. సారీ. సో ఇప్పుడు జేకే గారిని చదివిన తర్వాత కానీ లేదా కొన్ని సత్యాన్ని ఇంటెలెక్చువల్గా మనం దాన్ని చూడటం ప్రారంభించిన తర్వాత అందులో ఉండే లాజిక్, అందులో ఉండేటువంటి నేరైన సత్యం ఎలా ఉంటుందో, అందులో ఉండే గాఢత, ఇవన్నీ మనల్ని ఆకర్షించి మన జీవితాల్లో ఇది కదా నిజంగా తెలుసుకోవాల్సింది, మానవులు తెలుసుకుంటే ఎంత బాగున్న జీవితం, ఇది లేకే కదా ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంత కొట్లాట జరుగుతుంది, ఇంత అశాంతి ఉంది, సో ఇది నిజంగా ఎంత పనికొచ్చిన విషయం అని ముగ్ధులమవుతాం యెస్. అది చదివి. సో అప్పుడు ఆ ముగ్ధత్వంతో మనం ఏం చేస్తామంటే ప్రపంచానికి అది తెలియచేయాలని ఉత్సాహపడతాం, ఉరకలు వేస్తుంది మనసు. తప్పులేదు. అయితే ఉరకలు వేసినటువంటి ఆ మనసు చెప్పడం ప్రారంభిస్తే అది వినరు ఎవరును. అప్పుడు ఈ మనసు బాధపడుతుంది. కరెక్ట్. ఎందుకంటే ఇటువంటి సత్యాన్ని వీళ్ళు కూడా వింటే బాగుపడతారు అనుకున్నాను. వాళ్ళు విన్నట్టే వింటున్నారు, లేకపోతే
అభ్యంతరం చెప్తున్నారు, లేకపోతే సరిగ్గా వినడం లేదని తెలుస్తుంది వాళ్ళ ముఖాల్లోని. కాబట్టి ఇది ఎలాగ ప్రజల్లోకి తీసుకొని వెళ్ళటం అని మీరు మానసికంగా కొంచెం బాధ పర్ఫెక్ట్ గా పట్టుకున్నారు. ఎస్, అక్కడే బాధ ఉన్నాను, కరెక్షన్ పడుతున్నా. అదే కదా. సో ఇది ఎలా ఉంటుందంటే యాక్చువల్గా నేను నా విషయం చెప్తాను, కొంచెం మీకు అర్థమవుతుంది. నేను ఎక్కువ చదవలేదండి, ఇంటర్మీడియట్ వరకు చదివాను. అయితే ఆ, ఇంగ్లీష్ అయితే నాకు అంతగా రాదు. అయితే అప్పుడు నేను దివ్యజ్ఞాన సమాజంలో ఉండేవాడిని. ఉంటే అందులో డాక్టర్ అనిబిసెంట్ అని మీకు తెలిసి ఉంటుంది, మ్మ్. ఫేమస్ ఫిగర్ ఇండియాలో. ఆవిడ మదర్ ఆఫ్ జేకే, మద్రాస్ అది అడాప్టెడ్ మదర్. యా. మద్రాస్ అడియార్. ఆయన లెడ్ బీటర్ అని ఇంకొక యోగి ఈజ్ క్రిస్టియన్ బిషప్ Right. లెడ్ బీటర్. వాళ్ళు కొన్ని సత్యాలు కొన్ని బాగా రాస్తే ఒక గ్రంథంలో అది చదవాలని తీశాను ఇంగ్లీష్. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అర్థం కాకపోతే కొంత అర్థమైనట్టు ఉంటుంది, అర్థం అవ్వలేనట్టు ఉంటుంది. నాకు అప్పుడు లిటరల్గా ఏడ్చేసాను. ఆ పుస్తకం మీద నా కన్నీరు అలా పడుతూనే ఉంది. చాలా బాధేసింది. ఇది తెలుసుకోకపోతే ఎలాగా, భాష అడ్డుతుందా, ఏం చేయాలి, నాకెవరు, నా అంతటి నేను తెలుసుకోవాలి, నాకెవరు చెప్తారు అని బాధపడుతూ అనుకుంటున్నాను లోపల. కొంతసేపు తెప్పరిల్లిన తర్వాత కళ్ళిప్పి చూశాను అనమాట. మళ్ళీ చదివాను. చదివితే తెలుగు చదివినట్టుంది, మీరు నమ్మరు. తెలుగు Wow. చదివినట్టుగా, మాతృభాష చదివినట్టుగా అర్థమైపోయింది అక్కడి నుంచి ఇంగ్లీష్. ఏం జరిగిందో తెలియదు నాకు. మ్మ్. అంటే సహాయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మొత్తం మీద జరిగింది. ఆ తర్వాత ఇది ఇతరులకి చెప్పడానికి నేను దివ్యజ్ఞాన సమాజంలో తెలుగు ఫెడరేషన్లో లెక్చరర్గా పనిచేస్తాను ఇప్పుడు. అంటే ఇది అందరికీ అందిద్దామని. సో అక్కడ కొన్ని ప్రాంతాలు తిరిగి నేను చెప్తున్నాను. కానీ అది గొప్పదని తెలుసు, కానీ నాలో పూర్తి పరివర్తన రాలేదు. ఇంటలెక్చువల్గా అర్థమైంది, ఆ గొప్పది అందరికీ అందాలని ఆక్రోశం ఉంది. కానీ 100% నేను పూర్తిగా మారిపోయానా అంటే లేదు. నాలో ఇంకా కొంత స్వార్థం ఉంది. నాలో ఇంకా కొంతమంది పొగడాలని ఉంది, గుర్తించాలని ఉంది, ఇంకా ఏదేదో ఉంది. అయితే సేమ్ సిచ్యుయేషన్ నాకు ఇక్కడ. అయితే చెప్తున్నాను. చెప్తుంటే అయితే నేను చెప్పడం బాగానే చెప్పానని చప్పట్లు కొడుతున్నారు. మరింత ఇగో పెరిగింది. అది జరిగింది. ఓకే, ఓకే, అది కూడా అర్థమైంది. చూసుకున్నాను. చూసుకున్న తర్వాత ఆఖరికి ఇందాక మీరు చెప్పినట్టు చూసిన తర్వాత అప్పుడు అనుకున్నాను, ఐ షుడ్ నాట్ స్పీక్ అంటిల్ ది ఐ ఈజ్ గాన్. అప్పుడు Got it. ఇంటెలిజెన్స్ మాట్లాడాలి, నేను మాట్లాడకూడదు. అప్పుడు మామూలు వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళని వస్తే మాట్లాడతాను, అర్థమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు వస్తే నేను మాట్లాడను. అందరూ మారాలని నేను అనుకోను. కానీ ఆకలి ఉండే వాళ్ళకి తప్పకుండా ఆకలి తీరుతుంది, దాహం ఉండే వాళ్ళకి దాహం తీరుతుంది నా దగ్గరికి వస్తే. కానీ నేను ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే 100 మందిలో వాళ్ళకి కూడా తీరుతుంది. కృష్ణమూర్తి గారు కూడా అంతమంది చెప్తున్నారు, అంతమందికి వెళ్తుందా? ఏదో ఒకరికి వెళ్తుంది, లేకపోతే లేదు. ఆయన కూడా ఆకలిని బాధపడ్డారు, నేను చెప్పిన టీచింగ్ ఎవరికి ఎక్కలేదు. సో కాబట్టి ఎక్కడం ఎక్కకపోవడం అది వేరే విషయం. కానీ అది అందమైనది, అది సత్యమైనది, అది ప్రేమపూరితమైనది. సో దాన్ని వచ్చినప్పుడు మాట్లాడదాం, లేనప్పుడు లేదు, మౌనంగా ఉందాం. దానిది ఏముంది? అది మాట్లాడితే మాట్లాడుతుంది, అది మౌనంగా ఉండమంటే నోరు మౌనంగా ఉంటుంది. అంతే. నా వ్యక్తిత్వం ఏముంది ఇందులో అనుకున్నాను. ఆ పాపం తర్వాత రామ్ గారు అదే చెప్పాలనుకున్నారు, నాకు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది.
ఆ తర్వాత మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ప్రభావితమైన వాళ్ళు అవుతున్నారు. వీడియోల్లో ఫోన్ చేస్తున్నారు. ఏదో మార్పు వచ్చింది అంటున్నారు. ముందుకెళ్ళండి అంటున్నాను. లేని వాళ్ళు లేదు. సో మాట్లాడుతూనే ఉన్నాను. ఆ మాట్లాడడంలో ఆనందం ఉంది, ప్రేమ ఉంది. అంతే. అర్థమైంది. చెప్పారు. కరెక్ట్. నేను ఎక్కడున్నానో నాకు అర్థమైంది. ఎందుకు నా మనసు ఉవ్విళ్ళూరుతుందో కూడా అర్థమైంది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది రామ్ గారు ఎందుకు నన్ను మాట్లాడొద్దన్నారు. థ్యాంక్ యూ రామ్ గారు. సరే. లోకేష్ సార్, ఎందుకంటే మీరు చెప్పింది వాళ్ళు వినట్లేదని మీరు అసహనానికి గురవుతారు. ఇప్పుడు ఇవ్వడానికి మీరు రెడీగా అర్థమైంది. ఉన్నారు. మీ దగ్గర టైం ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. కానీ తీసుకునే వాళ్ళ దగ్గర లేనప్పుడు మీరు సెల్ ఫోన్ టవర్ నుంచి సిగ్నల్ పంపిస్తుంది, కానీ ఫోన్ బ్యాడ్గా ఉంది, రీచ్ అవుద్దా? అర్థమైంది. కానీ ఎప్పుడైతే ఆ ఫోన్ క్లియర్గా ఉందో సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది. అంతే సార్. థ్యాంక్ యూ. చెప్పకూడదని కాదు, బట్ ఏంటంటే అర్థమైంది. ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, వచ్చి నాకు దీని మీద పలానా డౌట్ ఉంది, ఏమనుకుంటున్నావు, నువ్వు కూడా బుక్స్ చదివావు కదా, నువ్వు కూడా విన్నావు కదా, మన ఇద్దరం ఒక కాన్వర్సేషన్ చేస్తామా అన్నప్పుడు అది మంచిది. అది అంతే సార్. థ్యాంక్ యూ. లెట్ అదర్ నేను ఇంటెలెక్చువల్ స్టేజ్ లోనే ఉన్నాను. నాకు అర్థమైంది ఇప్పుడు. రైట్. పండు పండకుండా ఇద్దామంటే కుదరదు. వాళ్ళకి తెలిసిపోతుంది. పండుతుంది. మీరు చెట్టు మీద ఉంటే గ్యారంటీగా పండుతుంది. ఏం ప్రాబ్లం. థ్యాంక్ యూ. వెంకట్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది సార్. సార్ మాట్లాడేసి ఒక్క పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది సార్. నేను చెప్పాలి, అందరికీ చెప్పాలి అని అనుకున్నప్పుడు అది చెప్పేది ఎవరు? నేను అంటే ఎవరు? అది ఆలోచన ద్వారా కల్పించబడినటువంటి నేనే కదా. అప్పుడు అక్కడ చెప్పేది ఎవరు? ఇక్కడ ఆలోచన అంటే ఏంటి? పాస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే నేను చెప్పాలనుకున్నది నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తానే తప్ప బియాండ్ దట్ ఐ కాంట్ సే ఎనీథింగ్. అంతే కదా. ఇప్పుడు నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది పరిపూర్ణం కాదు కదా, వెరీ లిమిటెడ్. అంటే వెరీ లిమిటెడ్ నాలెడ్జ్తో నేను ఎదుటి వాళ్ళకి చెప్పాలని అనుకున్నప్పుడు అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ నాలెడ్జ్కి అది రిసీవ్ చేయబడతా అన్నది సెకండరీ. సో ఇట్ ఈస్ నాట్ ద అల్టిమేట్. ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు రామకృష్ణ సార్ ఉన్నారు, ఆయన చెప్తున్నది అది నేను నుంచి చెప్పడం లేదు. ఆయన అది కరెక్ట్, అది రియల్ గా వెళ్తాదే తప్ప నేను చెప్పాలని ఎప్పుడైతే అనుకున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్. అంతే, విచ్ ఈస్ లిమిటెడ్ అండ్ ఇట్ డజంట్ గో. ఐ అగ్రీ. Yes. Okay, thank you, sir. సార్ ఇంకో క్వశ్చన్ అడగాలి. రామకృష్ణ సార్, లాస్ట్ క్వశ్చన్. సారీ. ఇప్పుడు ఈ ఒక అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ లేకపోతే వెరీ లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు శరణాగతిలో అత్యంతమైన శాంతి పొందుతున్నారు. వాళ్ళకి పొద్దున్నే సాటర్డే వెళ్ళిపోయి ఆ పాలాభిషేకానికి పాలు ఇవ్వటంలో ఒక ఎనర్జీ వస్తుంది నాకు అంటున్నారు. ఒక మానసిక ప్రశాంతత, ఘర్షణ నుంచి బయటకు వస్తున్నారు టెంపరీగా. ఐ నో దట్ దేర్ ఇస్ ఓన్లీ టెంపరీ. సో మరి దాన్ని మనము ఎలాగా ఇది తప్పురా, ఇది శాశ్వతం కాదు, ఇది టెంపరీ అని చెప్పగలుగుతాం మనం చెప్పడం వల్ల వాళ్ళు దాన్ని వదలలేరు, ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే శాంతిని ఎవరు కోరుతారండి? అశాంతిగా ఉన్నాడు. తృప్తిని ఎవరు కోరుతారు? అసంతృప్తితో ఉంది. సో శాంతి కోసం ఇంకొకటి, మనిషి అతి బద్ధకస్తుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడడానికి ఇష్టపడ్డు. సులువుగా శాంతి దొరకాలి. అర్థమైందా? సులువుగా శాంతి దొరకాలి. అప్పుడు ఏదైనా ఒక మంత్ర జపం ఒక అరగంట సేపు అలా చేస్తా ఉంటే మనసు కొంచెం నెమ్మదైనట్టు కనిపిస్తుంది అని కృష్ణమూర్తి గారిని ఒక దగ్గర ఎవరో అడిగితే మంత్ర జపం అక్కర్లేదు నాయన, కోకోకోలా అని అరగంట సేపు అన్నం మీకు మైండ్ నెమ్మదిస్తుందని అంటున్నారు. మీరు వినే ఉంటారు. అయితే ఇలాగా ఏంటంటే మనసుని శాంతపరచుకోవడం కోసం మనిషి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అంటే అశాంతిలో ఉండేవాడు శాంతపరుచుకుంటాడు. శాంతపరుచుకునే మార్గాన్ని సులువుగా అన్వేషిస్తాడు. అంటే అది సుఖకరంగా ఉండాలి,
ఎక్కువ టైం స్పెండ్ చేసినా కూడా కష్టపడకుండా హ్యాపీగా జరిగిపోవాలి. ఈ ఇంటలెక్చువల్గా అంటే యాక్చువల్గా నన్ను నేను చూసుకోవడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం ఒకటి. ఎందుకంటే మనిషి మారిపోతాడనే భయం వాడికి వస్తుంది. ఇంకోటి అసహ్యాన్ని చూడలేడు, ఆ కంపుని చూడలేడు. సో ఇది ఇంపుగా ఉంటుంది. మంచి వస్త్రధారణ, మంచి అభిషేకాలు, మంచి రకాల స్తోత్రాలు ఇవన్నీ చదవడంలో ఎలా ఉంటుందంటే చాలా ఇంపుగా పవిత్రంగా ఉంటుంది బయటికి. కానీ లోపల అపవిత్రంగా తీయలేదు కదా, అన్లెస్ ఆ ప్రక్షాళన జరిగితేనే కానీ, అంతరంగ ప్రక్షాళన. అది జరగాలంటే అంతరంగ దర్శనం కావాలి, మనసును దర్శించుకోవాలి. అలా దర్శించుకోవడానికి మనిషి ఇష్టపడ్డు, భయపడతాడు. రెండోది అసహ్యం కూడా దానికి, చూడలేడు ఒక్కోసారి, ప్రమాదం అది అని. అందుకని సులువు మార్గాలే ప్రపంచంలో ఎన్నుకుంటారు. మనం వెళ్ళి చెప్పినా అది వాళ్ళకి ఎక్కదు, వీలవదు. అది వాళ్ళంతటా వాళ్ళే కనుక్కోవలసింది. ఏదో ఒక రోజు కనుక్కుంటారు. ఎవరైనా సత్యాన్ని కనుక్కోవాల్సిందే. దెర్ ఇస్ నో ఎస్కేప్. అందుకే ఒక వర్డ్ ఉంది, నేచర్ టెల్స్ అస్ బై వర్డ్ ఆర్ విప్. మాటతో చెప్తుందట ప్రకృతి, లేకపోతే కొరడా చూపిస్తుందట. దెబ్బలు తగిలి 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 అప్పుడు ఇది కాదు ఇది కాదని తెలుసుకొని అప్పుడు కృష్ణమూర్తి మాట ఒకటి వినిపిస్తుంది ఏదో, ఎలాగో. లేకపోతే ఒక మంచి మాట వినిపిస్తుంది, మీ నుంచో నా నుంచో ఎవరి నుంచో వినిపించగానే దాని యొక్క ఆ మాటతో అతని జీవితమే మలుపు తిరుగుతుంది. అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అంచేత వేగరంగా ఒకరిని మార్చలేము మనం. ఇప్పుడు ఆకలిగా ఉన్నవాడు మనం ఆహారం పెడితే తింటాడు. ఆకలి లేని వాడి ముందు మన పంచభక్ష పరిమాణాలు పెట్టినా తింటాడా? తింటాడు. అంటే సత్యాన్ని ఎందుకు చూడలేకపోతున్నా నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఇప్పుడు 94 ఇక్కడే ఉన్నారు, మా ఇంటి దగ్గరలోనే. తను 60-70 ఏళ్ల నుంచి ఆయన చేస్తున్నారు అదే మెడిటేషన్. ఈయన చేసే 2 hours మెడిటేషన్ చేస్తున్నారు. నేను చెప్తున్నా, మూర్తి గారు ఇప్పుడు మీ నాన్నగారు 70 ఏళ్ల నుంచి చేస్తుంటే ఇప్పుడు ఆయన భయపడుతున్నాడు చావు వస్తుందని. అంటే క్లియర్ గా మనకు తెలుస్తుంది ఆయన మోక్షంలోకి లేడని. అంటే తను ఇంకా అహంకార కేంద్రంలోనే ఇరుక్కుపోయాడని. ఇంకా మీరు అదే ఫెయిల్ అయిన పద్ధతిని మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు? దేర్ ఇస్ అనదర్ ఆల్టర్నేటివ్ టు లుక్ ఎట్. మొన్న అలవాట్ల గురించి మాట్లాడాం కదా, అంతే. రైట్. అలవాటు వదలడానికి భయం మనిషికి. రైట్. అంటే దే ఫీల్ సెక్యూర్ ఇన్ దట్. కరెక్ట్. అర్థమైంది. ఇన్సెక్యూరిటీ ఇస్ ఆల్వేస్ దేర్, బట్ దే ఫీల్ సెక్యూర్. బట్ ద అబౌట్ అంటే టు గాడ్ దట్ ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ, దే వోంట్ లీవ్ ద హ్యాబిట్ అన్నమాట. కరెక్ట్, అర్థమైంది. చాలా బాగుంది ఈ రోజు. నా పర్సనల్ గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్. రమ్య గారు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు, మీరు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. నమస్తే. అదే సార్, అంటే ఒక ప్రేమతో నిండిన వ్యక్తి ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాడు అన్న మాటలకి అప్పుడు మీరు మీ జర్నీ గురించి చెప్తూ మీరు పొందిన స్థితిని వివరించినప్పుడు సార్, అంటే అప్రయత్నంగా మీలో ఉన్న పారవస్యం కొన్ని క్షణాలు మేము అలాగా పొందాం సార్. ఆ కొన్ని క్షణాలు మీతో పాటు ఆ పారవస్యం ఆ కళ్ళనీళ్ళ రూపంలో కూడా వచ్చేసింది. ప్రేమ అంటే ఇదే కదా, అంటే ఒక వ్యక్తి ఇండైరెక్ట్ గా కూడా ప్రభావితం చేయగలరు కదా అనిపించేసింది సార్ మీరు అలా మాట్లాడుతుంటే. ఇంకొకటి అంటే ఈ శరణాగతి గురించి ఏది చెప్పినా ఒకటే ఉంది చేయాల్సింది అని అనిపిస్తోంది సార్ ఈ మధ్య. అదేంటంటే మొన్న శివ గారు కూడా ఒక ఆడియో పెట్టారు సార్, అదే మీ ఆడియో. ఏంటంటే నిరంతరము ఆ వాటీస్ని చూస్తూ ఉండటమేనా చేయాల్సింది, ఇంక జీవితంలో ఇంకేదైనా ఉందా అన్న ఆడియో పెట్టినప్పుడు, అంటే దాన్ని ఆ క్వశ్చన్ నాకు నేను వేసుకున్నప్పుడు సార్, అంటే ఇప్పుడు మాట్లాడిన స్పాంటేనిటీ, అంటే అదేదో ఆన్సర్ గురించి వెయిట్ చేయటం కాదు, వెంటనే ఆ క్వశ్చన్ అడిగిన వెంటనే ఒక స్పాంటేనిటీ అలాగా వస్తుంది సార్. అంటే వెంటనే ఒక అనుభూతి కలుగుతుంది సార్. చిన్న అంటే దాని ఆన్సర్ అని కాదు,
ఆ అనుభూతి అలాగా వచ్చి కొంచెం మౌనం అలాగా ఆ మౌనంలో ఉండిపోతున్నాను సార్. అది జరుగుతోంది. అంటే ఏది ఏది విన్నా ఎన్ని విన్నా కూడా చేయాల్సింది ఇదే కదా! ఇదే కదా! అనిపిస్తుంది సార్. Yeah. ఈ వాల్టేజ్‌ని చూడటమే కదా చేయాల్సింది. ఉన్నది అదే కదా! అని అనిపిస్తుంది సార్. అదే సార్ షేర్ అదే చేసుకోవాలనిపించింది. కృష్ణమూర్తి గారు తన తాలూకా మీటింగ్స్లో అంటారు, మీరు నేను చెప్పింది అర్థం అవడం లేదు అని చాలామంది అంటున్నారు, కానీ నేను మీ గురించి చెప్తున్నాను. మిమ్మల్ని మీరు నా మాటలనే అర్థంలో మీరు చూసుకోండి. అప్పుడు మీరు నేను చెప్పింది ఏంటో మీకు తెలుస్తుంది. కానీ నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం జరగదు అంటూ, ఈ పాటికే కొంతమందికి వాళ్ళ జీవితంలో పెను మార్పులు రావాలి, ఎందుకు రావడం లేదో తెలియదు అన్నారు. ఇంకోటి ఏమంటే, మీరిందా చెప్పిన స్థితి, మీరు కళ్ళంట నీళ్ళు, మీరు రిట్రీట్కి వచ్చారు కదా, అక్కడైనా జరిగింది? లేదు సార్. ఏ రిట్రీట్‌కి రాలేదు సార్. రాలేదు. ఇక్కడే మీరు చెప్తుంటే. అక్కడే చెప్తుంటేనా? ఓకే. రిట్రీట్లో కూడా ఇలాగే చాలా మందికి జరిగింది. చెప్తుంటే ఎందుకు జరుగుతుందంటే, ఒక నిజ స్థితిలో మనస్సు లయమైనప్పుడు సత్యమే మాట్లాడుతుంది కదా. సత్యం అంటే ఆ ప్రేమ తత్వమే మాట్లాడుతుంది. ఇఫ్ యూ రియల్లీ డిస్కవర్ వాట్ లవ్ ఈస్, లవ్ స్పీక్స్, నాట్ ది పర్సన్ స్పీక్స్. అప్పుడు ఏమవుద్దంటే, ఆల్రెడీ లవ్ మనలో నిర్ధారణంగా ప్రతి ఒక్కరిలో ఉంది కనుక దేర్ ఇస్ అ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అంటే మాటలకు అతీతమైనది భావం ఉంది ఇంకొకటి. భావము భావాతీత స్థితిని టచ్ చేస్తుంది అన్నమాట. ఒక భావము లోపట, ప్రేమ భావము ఉత్తుంగ తరంగాల్లాగా లోపట పొంగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ నేను లేని స్థితిలో మాట్లాడేవాళ్ళు అలాంటి స్థితి ఉంటే అదేం చేస్తుందంటే, అది పొంగి శ్రోతలు ఎవరైతే శ్రద్ధగా ఓపెన్గా వింటున్నారో, ఇది తప్ప రైటా, ఇంకో దాంట్లో ఎప్పుడైనా చెప్పబడిందా, ఇలాగెందుకు చెప్తున్నారు అనే ఒక కామెంట్ లేకుండా ఏం చెప్తున్నారని కళ్ళు అప్పగించి, చెవులు అప్పగించి, నోరు అప్పగించి, ఇంద్రియాలన్నిటితో ఓపెన్ అయ్యి అలా శ్రద్ధగా పసిపిల్లల్లాగా ఇంకేమి తెలియనట్టుగా వింటున్నారు. వాళ్ళ లోపలికి ఆ ప్రేమతత్వం కొన్ని క్షణాలు చొరబడిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అంటే అక్కడ మాటలకు అతీతంగా లోపలికి వెళ్ళే శక్తి ఆ మాటలకు ఉంటుంది, ఆ మాటల్లో ఉండే భావానికి ఉంటుంది. అలాంటప్పుడు ఇది జరుగుతుంది. కానీ అది పర్మనెంట్ కాదు, ఆ కొద్ది క్షణాలు ఉంటుంది, తర్వాత మళ్ళీ అహం వస్తుంది అవును సార్. అంతే. అదే సార్. ఇప్పుడు ఇంకొకటి అంటే ఇంకోటి చెప్పాలనిపించింది. అది ఏదైనా విషయము ఇలా మనకి అబ్బా! ఇదే కదా అని అనిపించినప్పుడు ఇందాక అందరూ మాట్లాడుతున్నారు కదా! అంటే వేరే వాళ్ళకి చెప్పాలి అని నాకు కూడా అలా వస్తుంది సార్. వేరే వాళ్ళకి చెప్పాలి అన్న వెంటనే ఒక్కసారి నన్ను ఆ మాట రాంగానే ఒక్కసారి నన్ను నేను చూసుకుంటే వెంటనే అక్కడ ఇది ఉండట్లేదు సార్. ఆగిపోతోంది అక్కడ. వేరే వారికి చెప్పాలన్నా ఇది అక్కడ ఆగిపోతోంది. ఆగిపోయి ఓన్లీ చూసుకోవటమే జరుగుతోంది సార్. ఈ ఈ విషయంలో ఆ విషయం చదివిన వాళ్ళు ఉంటారు, దాంట్లో కొంత ప్రవేశం ఉన్న వాళ్ళు ఉంటారు, దాన్ని తెలుసుకోవాలని ప్రయాణంలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయంలో మనం కొంచెం మాట్లాడుకుందామా అని మీ దగ్గరికి వస్తే, హ్మ్. నా దగ్గరికి వస్తే నేను మాట్లాడాలి. లేనప్పుడు మాట్లాడకూడదు. ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు వినే స్థితిలో లేరు. అవును సార్. వినే స్థితిలో ఉండే వాళ్ళతోటే మాట్లాడాలి. లేకపోతే ఆ మాటలు ఒక విధంగా విసుగుని కలిగిస్తాయి, వాళ్ళకి బాధను కలిగిస్తాయి, విముఖత వస్తుంది ఇంకా టీచింగ్ మీద.
ఒక విధంగా వాళ్ళని చెరిపే వాళ్ళని కూడా అవుతాం. అవును సార్. అదే సార్, వెంటనే ఒక మాట వస్తుంది, ఇంకా నేను దానికి కంప్లీట్ గా చేరుకోలేదు కదా అన్న మాట అనిపిస్తుంది సార్ లోపల. ఏమైనా చెప్పాలనుకున్న వెంటనే, చూసిన వెంటనే ఇంకా నేను పూర్తిగా చేరుకోలేదు కదా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ ధన్యవాదాలండి. సమయం అయింది, ఎక్కువ మందితో నేను మాట్లాడలేకపోయాను. రాంబుద్ధ గారు ఏం చెప్పాలనుకున్నారు? సార్ ఒక కామెంట్ ఇందాకలా సేమ్ వెంకట్ గారి డిస్కషనే. సరే, సరే లేదు, జేకే లేరు, సరెండర్ లేదు, ఆయన టీచింగ్స్ లేవు. లెట్స్ సే శరణాగతి మాత్రమే ముందు మనిషికి. ఇప్పుడు వరకు ఉన్న ఈ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో 8 to 9 రిలీజియన్స్, 900 కోట్ల మంది జనాలు, ప్రతి రిలీజియన్ కు గాడ్ కూడా సరెండర్ అయినా కానీ వాళ్ళు చాలా మంచి మాటలు చెప్పారు. నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు, అహం బ్రహ్మస్మి అన్నారు, తత్వమసి అన్నారు. వన్ వర్షన్ ఆఫ్ జేకే. మనల్ని మనం తెలుసుకోవడమే కదా ఈ ప్రాబ్లం అన్నిటికీ రీజన్. అది కూడా చేయటం లేదు, ఇది చేయటం లేదు, అది చేయటం లేదు. మనిషి మధ్యలో ఏంటంటే మనకు కావాల్సిన పిచ్చి పనులన్నీ మనం చేసుకోవడానికి మన ఓన్ రిలీజియన్ ఒకటి క్రియేట్ చేసుకుని దాన్ని సపోర్ట్ చేసుకుని మళ్ళీ అన్ని ప్లేస్లకి వెళ్ళడం, ప్రార్థించడం. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్. మనకి మొరాలిటీ అక్కర్లేదు, సోషల్ మొరాలిటీ కావాలి. యా, పోనీ సరే నేను జేకే వద్దు, సరెండర్ అవుతాను. ఇందాక మీరు చెప్పారు, ఎవరు వెంకట్ గారు 2 hours జపం చేస్తారు. జపం చేయండి. జపం ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరో చెప్పడం చేస్తున్నారు. ఆయన చెప్పిన 4 మంచి మాటలు పాటించామనుకోండి, దట్ ఈస్ వాట్ ఈస్. నువ్వు నిన్ను తెలుసుకోనే కదా భగవద్గీతలు కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ ఎన్నో మంచి మాటలు ఉన్నాయి. చెప్పింది ఎవరైనా పక్కన పెడితే మంచి మాటలు బోల్డ్ ఉన్నాయి. అందుకే మరి జేకే అని అడిగారు, 30 సంవత్సరాలు ఫ్రంట్ లైన్లో కూర్చున్నా నాకు ఏం అర్థం అవట్లేదంటే నాకు మారే ఉద్దేశం లేదు. కూర్చుంటాను, వింటాను, క్వశ్చన్లు అడుగుతాను, కానీ నేను మారను. ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే అండి, పురాణ కాలక్షేపం అని పెద్దలు అన్నారు కదా, అవును, అలా ఉందన్నమాట. ఈ జేకే గారి మీటింగ్స్ కూడా, డిస్కషన్స్ కూడా ఎలా ఉన్నాయంటే పురాణ కాలక్షేపం లాగా, ఏదో ఆదివారం వస్తే, ఏదో శనివారం వస్తే, ఏదో మరో ఇంకో రోజు వస్తే ఆ మీటింగ్లు పెట్టుకొని అందరూ డిస్కస్ చేసుకోవడం. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? అంటే అన్లెస్ వన్ ఈజ్ నాట్ సీరియస్ ఎస్ సార్, ఎస్. కదా. అంతే, ఒక్క సెషన్ అటెండ్ అయినా చాలు సార్. మనలో మార్పు రావాలి అని మనం అనుకుంటే అవును, వన్ ఇన్సైట్ ఈస్ వన్ ఫ్లేమ్. ఇట్ ఈస్ అన్ ఇన్సైట్, ఇట్స్ ఎ ఫ్లేమ్. వన్స్ ఇట్ ఈస్ లిటన్, ఇట్ ఈస్ లిటన్, దట్స్ ఆల్. yes. సార్ So, మళ్ళీ నా నేనేమనుకుంటానంటే సమయం అయిందండి, ఇప్పుడు 8 దాటిపోయింది. ఇప్పుడు మాట్లాడడానికి సమయం లేదు, దయచేసి ఏమి అనుకోవద్దు. నెక్స్ట్ మీటింగ్లో ఏదైనా ఉంటే మాట్లాడండి ఎవరైనా. అందరికీ నమస్కారం, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. శివ గారు, మీ చేతి కూడా మాట్లాడించలేదు. పర్వాలేదు సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. వెల్కమ్. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా.